సారీ ఫ్రెండ్స్, యాక్చువల్లీ కొంచెం ఈరోజు లైటింగ్ అనేది ఎక్కువ అవడం వల్ల మరియు కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల రాసిన ఫాంట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం కనిపించకుండా ఉంటుంది. సో విజిబిలిటీ అనేది ఏమైనా ఇబ్బందిగా ఉంటే దాన్ని ఏదైతే ఉందో నేను క్లాస్ చెప్పేటప్పుడు వాటిని నేను ఉచ్చరించాను, ఒకసారి కాన్సన్ట్రేటెడ్గా చూడండి. ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం అనేది ఇంకొకసారి జరగకుండా మేము చూసుకుంటాము. సో ఈసారి మనది ఏదైతే ఉందో ఈ వీడియోను మీరు కొనసాగించండి. సో ఈ టెక్నికల్ ఇష్యూస్కి మా తరఫున మేము చింతిస్తున్నాము. సో నెక్స్ట్ టైం ఇలా జరగకుండా మేము ఖచ్చితంగా చూసుకుంటాము. సో వీడియోని వీక్షించండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలిసిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాలు కానివ్వండి, రాష్ట్రాల్లో ప్రారంభించిన పథకాల గురించి కానివ్వండి, ఒక్కొక్క అంశాన్ని మనం వివరంగా తెలుసుకునే ముందట కొన్ని హెడ్లైన్ చూద్దాం. సో ఇటీవల లాక్డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు ఏంటంటే స్థానికులకు సంబంధించి స్థానికుల బాగోగులు చేయడానికి, స్థానికులకు సంబంధించి ఉద్యోగాల విషయంలో రాష్ట్రాలు కానివ్వండి, కొన్ని దేశాలు కూడా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు, స్థానికులకే అన్ని ఫలాలు దక్కాలి అనే ఒక అంశం రెగ్యులర్గా మనం చూస్తున్నాం. ఇటీవల చూడండి మీరు, అమెరికాకి సంబంధించి వీసాలపైన ఆంక్షలు కానివ్వండి, మరియు దాంతోపాటు కువైట్ ఈరోజు ఒక వివాదాస్పదం అంటారు, వారి అవసరాల కోసం ఒక బిల్లుని తీసుకురాబోతుంది, ఒక చట్టాన్ని. దానికి సంబంధించి భారతీయులకు ఎలాంటి ప్రభావం పడుతుంది ఆ అంశంతో కానివ్వండి, రాష్ట్రాలకు కూడా ఈరోజు భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు, మహారాష్ట్ర, హర్యానా, ఆ రాష్ట్రంలో ఉండే ప్రజలు ఎవరైతే ఉంటారో లోకల్ క్యాండిడేట్స్, వారికి మాత్రమే పెద్దపీట వేస్తూ కొన్ని నియామకాలను చేపట్టబోతున్నాయి. అందుకోసం కొన్ని ఆర్డినెన్స్లు రాబోతున్నాయి హర్యానా లాంటి ప్రభుత్వము. సో అవేంటి? మరియు దాంతోపాటు క్రితం మనం చూస్తున్నాం లాక్డౌన్ కాలంలో పర్యాటక రంగం అనేది విపరీతంగా నష్టపోయింది. పర్యాటక రంగాన్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే UNCTAD ఇటీవల ఒక రిపోర్ట్ ఇచ్చిందని మనం క్రితం క్లాస్లో నేర్చుకున్నాము. గ్లోబల్ జీడిపిలో దాదాపు 1.5% పర్యాటక రంగం విషయంలో నష్టపోయింది అని మనం నేర్చుకున్నాం. అలాంటి పర్యాటక రంగాన్ని ముందుదారి అభివృద్ధి చెందించడానికి మన భారతదేశంలోని ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క ప్రక్రియ చేపడుతోంది. ఇటీవల మధ్యప్రదేశ్ ఒక డిజిటల్ క్యాంపెయినింగ్ అనేది ప్రారంభించింది. అదేంటి? మరి దాంతోపాటు మధ్యప్రదేశ్ సంబంధించి ఇంకొక కళల నుండి మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. జాగ్రఫికల్ ఇండికేషన్స్ కానివ్వండి, ఒక ప్రాంతంలో ప్రత్యేకత సంతరించుకున్న కొన్ని వస్తువుల గురించి వస్తాయి. ఈరోజు వార్తలు నిలిచింది జర్దోజీ ఆర్ట్ అంటే ఏంటి, దానికి సంబంధించి చరిత్ర ఏంటి, ఈరోజు ఎందుకు వార్తలు నిలిచింది, ఇలాంటి అంశాలు కానివ్వండి. మరి భారతదేశంలో మొట్టమొదట 100% LPG కనెక్షన్స్ ఇచ్చిన రాష్ట్రంగా ఈరోజు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించుకుంది. దానికి సంబంధించిన అంశాలు కానివ్వండి. మరియు ఇటీవల అమెరికా ఒక వివాదాస్పదమైన చట్టం, ఆ చట్టం మరి భారతదేశానికి మినహాయింపుని ఇస్తుందా లేదా, ఆ వివాదాస్పద చట్టం ఏంటి? అంతకుముందు మనం సెక్షన్ 301 ఆఫ్ అమెరికా యాక్ట్ గురించి తెలుసుకున్నాం. మరియు అలాంటిది ఈరోజు ఎలాంటి చట్టం వార్తలు నిలిచింది, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం ఈరోజు చూద్దాం. వీటితో పాటు ఇంపార్టెంట్ ఈవెంట్స్ కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మనం చూద్దాం. సో ఇవి హెడ్లైన్స్. ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మహారాష్ట్ర విషయానికి వద్దాం. ఫస్ట్ మహారాష్ట్రలో ఇటీవల మహాజాబ్ పోర్టల్ అనే పేరుతో మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఒక జాబ్ పోర్టల్ని ప్రారంభించింది. ఈ జాబ్ పోర్టల్ని ఎందుకు ప్రారంభించిందంటే, మహాజాబ్ పోర్టల్ని ఆ మహారాష్ట్రలో ఎవరైతే ఉంటారో ఈ లాక్డౌన్ కాలంలో పరిశ్రమల మూత కారణంగా స్వస్థలాలకు చేరుకున్న వలస కూలీలు ఉన్నారు కదా, అలా స్వస్థలాలకు చేరుకున్న వలస కూలీలు కానివ్వండి, మహారాష్ట్రలో నైపుణ్యం గల కూలీలు ఎవరైతే ఉంటారో వారందరినీ దృష్టిలో ఉంచుకొని వారికి ఉపాధిని కల్పించడానికి కొన్ని చర్యలను తీసుకోవాలి. అందుకోసం ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఒక పోర్టల్ని ప్రారంభించింది. ఈ పోర్టల్ని అభివృద్ధి చేసింది ఎవరంటే మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఈ పోర్టల్ ఒకటి రూపొందించారు. దీని ఆధారంగా ఏం చేస్తారంటే, ఎవరైతే ఉపాధిని కోరుకుంటారో జాబ్ సీకర్స్, ఎగ్జాంపుల్ అన్ఎంప్లాయిడ్ యూత్ కానివ్వండి, స్కిల్ గల యూత్ కానివ్వండి, లాక్డౌన్ కాలంలో వేరే రాష్ట్రంలో పని కోల్పోయి స్వస్థలాలకు వచ్చిన వలస కూలీలు కానివ్వండి, వారు ఏం చేయాలి? ఈ పోర్టల్లో వారికి సంబంధించిన జాబితాని ఫిలప్ చేయాలి. వారి యొక్క పేరు, ఏ ప్రాంతంలో ఉంటారు, వాళ్ళ యొక్క ఏజ్ కానివ్వండి, ఇలాంటివన్నీ చూసుకొని దాంతోపాటు డొమిసైల్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్. డొమిసైల్ సర్టిఫికేట్ ఎందుకు అడుగుతున్నారంటే, వాళ్ళు మహారాష్ట్ర సంబంధించి రాష్ట్ర ప్రజలేనా కాదా, ఆ రాష్ట్రీయులేనా కాదా. ఒకవేళ ఆ రాష్ట్రీయులు అయితే వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అన్నట్టు. ఎక్కడైనా చూడండి, ఈవెన్ తెలంగాణ రాష్ట్రం విషయంలో కానివ్వండి ఉద్యమం ఏర్పడింది, ఉద్యోగాల విషయంలో అన్యాయాలు జరిగినాయని ఎక్కువగా ఉద్యమాలు కానివ్వండి, రాష్ట్రాల మధ్యలో సమస్యలు కానివ్వండి, రాష్ట్రంలోని
ఒక ప్రాంతానికి మధ్యలో సమస్యలు ఎందుకు వస్తాయంటే, ఒకటి అభివృద్ధి కారణం కానివ్వండి, 2 ఉద్యోగ నియామకాల విషయంలో కానివ్వండి, నీటి విషయంలో కానివ్వండి, ఇలాంటి అంశాలనే ప్రాంతాల మధ్యలో భేదాలు ఏర్పడతాయి, 2 ప్రాంతాల మధ్య ఘర్షణ ఏర్పడుతుంది, చివరికి వచ్చేసి ఒక ఉద్యమంగా మారుతుంది. సింపుల్గా అలాంటి అంశాలు తీసుకొని డొమిసైల్ సర్టిఫికేట్ ఏంటంటే, మహారాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉంటారో, మహారాష్ట్రకు సంబంధించిన ప్రజలు, నేటివ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. మరి గుర్తుంచుకోండి, ఈ మహా జాబ్ పోర్టల్ అనేది ప్రభుత్వం నేరుగా జాబ్ అనేది కల్పించదు. ఏం చేస్తుంది, ఈ జాబ్ పోర్టల్లో ఎంప్లాయీస్ అందరూ కూడా వారి జాబ్కు సంబంధించి వారికి ఎలాంటి జాబ్ చేయాలనుకుంటున్నారు, అంతకుముందు వారి రంగంలో ఎలాంటి అనుభవం ఉంది, వారి యొక్క క్వాలిఫికేషన్ ఏంటో అంతా ఫిలప్ చేస్తారు కదా. ఈ క్వాలిఫికేషన్ చేసిన ఫిలప్ ఏదైతే ఫామ్ ఉంటుందో దీనిని జాబ్ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఎగ్జాంపుల్ ఐటీ కంపెనీలే తీసుకోండి, లేదా కొన్ని పరిశ్రమల వాళ్ళు కానివ్వండి, వారికి కొన్ని క్వాలిఫికేషన్స్తో కూడిన వాళ్ళు, ఇంత అనుభవం ఉన్న వారిని మేము పనిలోకి నియమించుకుంటామని చెప్పేసి కొంతమంది ఎంప్లాయర్స్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి కూడా కొంతమంది వెతుకుతారు కరెక్ట్ పర్సన్స్ కోసం. అలాంటి వారికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు దేని మధ్యలో వారధిగా ఉంటుంది, సింపుల్గా చెప్పాలంటే మహారాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ జాబ్ పోర్టల్ అనేది అటు ఎంప్లాయర్స్కి అంటే ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవారికి మరియు జాబ్ సీకర్స్కి మధ్యలో ఒక వారధిలా ఉంటుంది. సింపుల్గా కేంద్రంలో కంపేర్ చేస్తే దీన్ని నేషనల్ కెరీర్ సర్వీస్ ప్రాజెక్ట్ లాంటిది. నేషనల్ కెరీర్ సర్వీస్ ప్రాజెక్ట్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వారు కార్మిక శాఖ మంత్రిత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. నేషనల్ కెరీర్ సర్వీస్ ప్రాజెక్ట్ కూడా ఇలాగే ఉంటుంది. ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో వారు అప్లై చేయాలి. ఆ అప్లై చేసిన తర్వాత ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఇస్తారో వారు ఈ జాబ్ సీకర్స్ నుండి జాబితాను చూసి వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ ఉండి తీసుకుంటారు అన్నట్టు. అలా మహా జాబ్ పోర్టల్ అనేది ఒకటి క్రియేట్ చేస్తారు. ఇటీవల లాక్డౌన్, కోవిడ్-19 నష్టాలను దృష్టిలో ఉంచుకొని యువతకి ఉపాధిని కల్పించాలి, వలస కూలీలను దృష్టిలో ఉంచుకొని వారికి ఏదో ఒక ఉపాధి కల్పించాలని ఇలా ఒకటి వార్తల్లో నిలిచింది. అని గుర్తుంచుకోండి, స్థానికత ఆధారంగా సో స్థానికులకి పెద్దపీట వేస్తూ ఇది తీసుకురావడం జరిగింది. సేమ్ ఇలాంటిదే కేంద్ర ప్రభుత్వంలో అయితే నేషనల్ కెరీర్ సర్వీస్ ప్రాజెక్ట్, లేదా మధ్యప్రదేశ్ విషయానికి వస్తే సేమ్ అలాంటిదే గడిచిన నెలలో మనం నేర్చుకున్నాము. అదేంటంటే రోజ్గర్ సేతు, వలస కూలీలకు ఉపాధిని కల్పించడానికి రోజ్గర్ ఉపాధి సేతు వారధి, అంటే ప్రభుత్వం జాబ్ ఇచ్చేవారికి జాబ్ కావాల్సిన మధ్యలో వారధిగా ఉంటుంది. అలాంటిదే సేమ్ ఇది కూడా. ఇలా మహారాష్ట్ర ఈరోజు వార్తలు నిలిచింది. మహా జాబ్ పోర్టల్ అని ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. అండ్ నెక్స్ట్ సేమ్ ఇలాంటిదే స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కల్పించాలి అనే ఉద్దేశంతో ఈరోజు హర్యానా ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ని తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ అంటే ఏంటంటే తాత్కాలిక చట్టం ఆర్డినెన్స్ మహారాష్ట్ర గవర్నర్ తీసుకురావడం జరిగింది. సో ఆర్డినెన్స్ ఏం చెప్తుంది అంటే, ఈ హర్యానా ప్రాంతంలో ఉండే ప్రజలు ఎవరైతే ఉంటారో అందులో దాదాపు స్థానికులకే పెద్దపీట వేయాలి. దాదాపు 70%, మోర్ దాన్ 70% ఎంప్లాయ్మెంట్ లోకల్ పీపుల్కే ఇవ్వాలి. స్థానికులు హర్యానా ప్రజలకి మాత్రమే ఇకపై ఉద్యోగ అవకాశాల్లో 70% వాళ్ళనే కన్సిడర్ చేయాలి అని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. సింపుల్గా చూడండి, ఇది కొత్తేమీ కాదు. నష్టాలు ఏర్పడుతున్న సమయంలో, ఆర్థిక మాంద్యం సమయంలో, లేదా ఉపాధిని కోల్పోతున్న యువత ఉపాధిని కానివ్వండి, ఒక రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేని పక్షంలో ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, స్థానికుల దృష్టిలో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా, ప్రభుత్వం పైన ఒక దురుద్దేశము, ప్రభుత్వం మాకు ఏమి ఇస్తలేదని ఒక భావన కలగకుండా ఏం చేస్తుంది అంటే ముందుగా స్థానికులను దృష్టిలో ఉంచుకుంటుంది. సింపుల్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఉన్నారు డొనాల్డ్ ట్రంప్, తనేం చేస్తాడు, ఎన్నికల దృష్ట్యా ఈ ఆర్థిక మాంద్యం పరిస్థితులు కోవిడ్-19 కాలంలో ఉద్యోగాలు చాలామంది పోయినాయి. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలలో స్థానికులకి ఇస్తే కనీసం స్థానికుల మద్దతు మనకు దక్కుతుంది అనే ఆలోచన ఎవరికైనా ఉంటుంది. అది పరిపాలన సర్వసాధారణం. ఇలాంటి అవకాశాలే ఈరోజు హర్యానా మరియు మహారాష్ట్ర 2 రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. సో ఈరోజు ఏమవుతుంది, హర్యానాలో ఈ ఆర్డినెన్స్ ఏం చెప్తుంది అంటే, హర్యానా ప్రభుత్వం కల్పించే ఉపాధిలో ఇకపైన ఉపాధి మొత్తంలో కూడా దాదాపు 70% కంటే ఎక్కువ, మినిమం 70%, 70 to 75% స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. ఏ ఉద్యోగమైనా సరే. అందులో కొన్ని కండిషన్స్ చెప్పింది. దాదాపు 50,000 జీతం ఇచ్చే ఉద్యోగాలు ఉంటాయి. సో ఒక ఉద్యోగానికి 50,000 జీతం అనేది ఉందనుకోండి, అలా 50,000 పొందుతున్న ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో అందులో ఇది ఖచ్చితంగా అమలు కావాలి.
మినిమం 50,000 కంటే లోపు ఉన్న వారిలో 70% జాబ్స్ అయితే ఖచ్చితంగా స్థానికులకే ఇవ్వాలి. దాంతోపాటు 10 మంది ఉద్యోగులు ఉన్న సంస్థలో ఖచ్చితంగా ఈ నిబంధన అమలు కావాలి. కనీసం 70 లేదా 75% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి అని చెప్పేసి స్థానికులను దృష్టిలో ఉంచుకొని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక ఆర్డినెన్స్ని తీసుకురాబోతుంది. ఒకవేళ చట్టం ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుండి ఇది అమల్లోకి రాబోతుంది. సో ఈ రకంగా 50,000 ఎగ్జాంపుల్, నేను ఒక పర్సన్ ఉన్నాను, నాకు నెలకు 50,000 వేతనం లేదా 40,000 30,000 జీవితం ఉందనుకోండి, 50,000 లోపల ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఆ ఉద్యోగాలన్నింటిలో కూడా 70% ఆ లోకల్ క్యాండిడేట్స్కే ఇవ్వాలి అన్నట్టు సింపుల్గా. మరియు ఒక సంస్థ ఏదైతే ఉంటుందో 10 మందితో కూడుకున్న సంస్థ, కనీసం 10 మంది కంటే ఎక్కువ ఎంప్లాయీస్ 11, 12 ఎవరైతే ఉంటారో 10 మంది కంటే ఎక్కువ ఎంప్లాయీస్ పనిచేస్తున్న సంస్థ ఏదైతే ఉంటుందో, ఉద్యోగులు పనిచేసే సంస్థ ఉంటుందో అందులో ఖచ్చితంగా ఈ నిబంధన అమల్లో ఉండాలని చెప్పేసి హర్యానా ఇటీవల తీసుకొని వచ్చింది. ఈ రకంగా హర్యానా కూడా వార్తలు నిలిచింది. అండ్ దీనికి సంబంధించి సేమ్ ఒక దేశాన్ని కన్సిడర్ చేస్తే కువైట్ కూడా ఈరోజు వార్తలు నిలిచింది. కువైట్ గురించి చెప్తాను. చెప్పే ముందు మన భారతదేశం సంబంధించి ఇంకొక అంశం చెప్తాను. మధ్యప్రదేశ్ సంబంధించి ఈరోజు మధ్యప్రదేశ్ ఇంతజార్ ఆప్కా అనే ఒక డిజిటల్ క్యాన్వసింగ్ స్టార్ట్ చేసింది. డిజిటల్ క్యాన్వసింగ్ అంటే మనం చూడము, క్యాన్వసింగ్ అంటాం మనం. ఏదన్నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో మా కాలేజీలో జాయిన్ చేయండి అని చెప్పేసి క్యాన్వసింగ్ చేస్తారు. ఏదైనా ఒక అంశం గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి, మేమున్నాము, మా నుండి ఈ బెనిఫిట్స్ వస్తాయి, మేము ఇందుకోసం పనిచేస్తున్నామని ప్రజలకు తెలియజేయడానికి ఒక క్యాన్వసింగ్ అనే ఒక అంశాన్ని చేపడతారు. సో ఈ రోజున పర్యాటక రంగానికి సంబంధించి విపరీతంగా నష్టాలు ఏర్పడుతున్నాయి. అందులోని చూడండి, భారతదేశంలో పర్యాటక పరంగా ఎక్కువగా మధ్యప్రదేశ్ అద్భుతంగా ఉంటుంది. ఎక్కువగా మన కల్చర్ పార్ట్లో ఇంపార్టెంట్. కల్చర్లో మధ్యప్రదేశ్లో చాలా పురాతన కట్టడాలు ఉంటాయి, అద్భుతమైన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉంటాయి, మరియు రకరకాల ఆహ్లాదపరిచే ప్రదేశాలు ఎక్కువగా మధ్యప్రదేశ్లో ఉంటాయి. గోవా అలాంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో పర్యాటకులను ఆకర్షించడానికి పర్యాటకులకు మేము ఓపెన్ అయ్యాము, ఇక మమ్మల్ని సందర్శించండి అని చెప్పేసి ప్రభుత్వం అధికారికంగా చెప్పాలి. అక్కడ ఆ ప్రదేశంలో మనం వెళ్ళొచ్చా వెళ్ళరా అని చెప్పేసి చాలామంది ప్రజలు ఇంకా ఆలోచిస్తున్నారు. అలాంటి వారు కొన్ని ఏం చేస్తారు, ఇప్పుడు ఇంటింటికి వచ్చేసి లేదా కొన్ని ప్రాంతాల్లో వెహికల్స్ తోటి అట్లా ఇట్లా క్యాన్వాసింగ్ చేయరాదు. ఎందుకంటే ప్రస్తుతం లాక్డౌన్ ఉంది కాబట్టి అన్ని నిబంధనలు ఉన్నాయి కాబట్టి డిజిటల్ ఆన్లైన్ అనేది విజృంభిస్తుంది. ఇలాంటి ఆన్లైన్ సదుపాయం ద్వారా ఇంతజార్ ఆప్కా అనే ఒక ఆన్లైన్ క్యాంపెయినింగ్, ఆన్లైన్ సింపుల్గా భారతదేశంలో మరియు ప్రపంచంలోని ప్రజలందరికీ కూడా ఇంతజార్ ఆప్కా అనే పేరుతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తుంది అంటే, మా రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను మేము ఓపెన్ చేశాము, ఎవరైనా వచ్చి వీక్షించండి, అద్భుతమైన ప్రదేశాలు ఇవి అని చెప్పేసి ఒక్కొక్క ప్లేస్ గురించి దాని ఇంపార్టెన్స్ అవి ఇవి చెప్తారు. ఎగ్జాంపుల్, మనకి ఏదైనా మంచి ఖజురహో దేవాలయం ఉందనుకోండి, ఖజురహో దేవాలయం వరల్డ్ హెరిటేజ్ సైట్. ఖజురహో దేవాలయం స్పెషాలిటీ ఏంటి, ఎందుకు వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇచ్చారు, అక్కడ చూడదగ్గ విశేషాలు ఏంటి, ఎందుకు అంత అద్భుతమైన కట్టడం, ఆ దేవాలయం స్పెషాలిటీ ఏంటి, అలాంటి అంశాలన్నీ కూడా ఈ డిజిటల్ మనకి ఇంటర్నెట్ ద్వారా ఏదైతే ఉంటుందో ఇంటర్నెట్ ద్వారా మనకు అక్కడ అంశాలు ఉంటాయి. సో చూడగానే మనం అబ్బురపరుస్తాయి, ఏమనిపిస్తాయి, ఇంత అద్భుతమైన ప్లేస్ని మనం ఖచ్చితంగా సందర్శించాలి అనే ఆలోచన ఎవరికైనా వస్తుంది. సో అలా డిజిటల్ క్యాంపెయినింగ్ని ఇంతజార్ ఆప్కా అనే పేరుతో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది. సో పర్యాటక రంగాన్ని ఊతమివ్వడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల ఇంతజార్ ఆప్కా అనే పేరుతో డిజిటల్ క్యాన్వాసింగ్, డిజిటల్ క్యాంపెయినింగ్ని ప్రారంభించింది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఒకటి మనకు వార్త తెలిసింది. అండ్ ఈరోజు ఇంకొక అంశం కూడా మనకు మధ్యప్రదేశ్కి సంబంధించింది, మోస్ట్ ఇంపార్టెంట్. కళల నుండి ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది, జర్దోజీ. సో ఖచ్చితంగా ఆర్ట్స్ లేదా ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్స్ ఇలాంటి వాటి నుండి ఖచ్చితంగా బిట్స్ అడుగుతారు. జర్దోసి అనే ఒక కళకు సంబంధించిన ప్రశ్న ఈరోజు రానున్న కాంపిటేటివ్లో అడుగుతారు. ఎందుకంటే జర్దోజీ ఆర్ట్ అనేది భారతదేశంలో ఒక అద్భుతమైన కళ. మనం చూడండి, ఎంబ్రాయిడరీ ఉంటుంది. సింపుల్ జర్దోసి అంటే విడమర్చి చెప్తాను నేను ఇప్పుడు. జర్ అంటే గోల్డ్, దోజీ అంటే ఎంబ్రాయిడరీ. ఇక మీకు ఐడియా వచ్చి ఉంటుంది ఎంబ్రాయిడరీ అంటే ఏంటనేది. చూడండి, సింపుల్గా చెప్పాలంటే జరీ అంటారు, మన తెలుగులో జరీ అంటారు. జరీ అంటే ఏంటి, ఒక క్లాత్ పైన మనకు నచ్చిన డిజైనింగ్ని ఉబ్బెత్తుగా ఉండేలా కానివ్వండి, మనకు నచ్చిన ఒక కళని, ఒక ఇమేజ్ని కానివ్వండి, ఒక పూలని కానివ్వండి, రకరకాల చిత్రాలు ఉంటాయి కదా, వాటిని శారీ పైన కానివ్వండి, కొన్ని వస్త్రాల పైన కానివ్వండి జరీతో వేస్తారు. సో ఏదైతే ఉంటుందో జర్ అంటే గోల్డ్, ఎంబ్రాయిడరీ అంటే అల్లికలు. సింపుల్గా చెప్పాలంటే జర్దోజీ అంటే గోల్డ్తో చేసే అల్లికలు.
ఎలా చేస్తారంటే ఈ జర్దోజీ ఆర్ట్ అనేది మన భారతదేశానికి నేటివ్ కాదు, ఇది భారతదేశంలో పుట్టిన కళ కాదు. 17th century మొఘల్స్ మన భారతదేశంలో ఈ జర్దోజీ కళని ప్రారంభించారు మొఘల్స్. సో ఈ జర్దోజీలో ఏమవుతుంది అంటే ఒక క్లాత్, ఎగ్జాంపుల్ ఒక శారీ ఉందనుకోండి, ఈ ప్రత్యేక కళ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇది ముఖ్యంగా మధ్యప్రదేశ్, గుర్తుంచుకొని మధ్యప్రదేశ్ భోపాల్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. భోపాల్, మధ్యప్రదేశ్లో భోపాల్లో ఈ కళ చాలా ప్రసిద్ధి. చాలా దేశాల్లో, మన భారతదేశంలో కూడా చాలా ప్రాంతాల్లో జర్దోజీ కళకి ఒక అద్భుతమైన గుర్తింపు ఉంది. ఎవరైనా వివాహ సమయంలో కానివ్వండి లేదా శుభకార్యాల సమయంలో ఈ జర్దోజీ కళతో చేసిన, జర్దోజీ జరీతో చేసిన ఏదైతే ఉంటుందో, ఎంబ్రాయిడరీతో చేసిన ఏదైతే ఉంటుందో దాన్ని ధరించి గ్రాండ్గా లుక్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఒక క్లాత్ శారీ అనుకోండి, ఈ శారీ పైన గోల్డ్ ఉంటుంది కదా, మనకి బంగారం ఏదైతే ఉంటుందో బంగారపు పోగులు అంటారు కదా, బంగారంతో చేసిన సన్నని దారాలు, థ్రెడ్స్, సన్నని బంగారు దారాలని ఒక సూదిలో పెట్టేసి ఈ శారీ పైన మనకు నచ్చిన ఇమేజ్, చిత్రాన్ని ఇక్కడ చేస్తారు. దాంతోపాటు కొన్ని పూసల మధ్యలోకి వెళ్ళి ఆ గోల్డ్ తీసేసుకుంటూ ఒక అద్భుతమైన కళ, చూడగానే టెక్స్చర్ కూడా ఉబ్బెత్తుగా ఉంటుంది. సో అలా బంగారాన్ని దుస్తులపైన లేదా వస్త్రాలపైన ఒక అల్లిక చేయడాన్ని జర్దోజీ కళ అంటారు. ఇది ఎక్కువగా భారతదేశంలో భోపాల్లో, ముఖ్యంగా మ్యారేజ్ సీజన్లో ఒక జర్దోజీ ఆర్ట్ అనేది మనకు కావాల్సిన వస్తువును, మనకు కావాల్సిన వస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చేసి మనకు జర్దోజీ ఆర్ట్ కావాలంటే వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. 1 నెల 2 నెలలు టైం తీసుకుంటారు. అలా బంగారపు పోగులతోటి వస్త్రాలపైన నేసి అద్భుతమైన ఒక వస్త్రం, అది వేసుకుంటే గ్రాండ్ లుక్ ఉంటుంది అన్నట్టు, ఆ డ్రెస్ కానీ షర్ట్ కానీ. సో అలాంటి కళ ఈరోజు కళ తప్పింది అంటే వీళ్ళు చేయలేక కాదు. ఎందుకంటే మ్యారేజ్ సీజన్, పీక్ సీజన్ మనం చూస్తున్నాం. మే నెల, ఏప్రిల్ నెల, జూన్ నెలలో, ఆగస్టు వరకు కూడా మంచి మ్యారేజ్ సీజన్. ఇప్పుడు ఆషాఢం తప్పితే మిగతా అన్ని కూడా మ్యారేజ్ సీజన్స్ ఉంటాయి. ఆ మ్యారేజ్ సీజన్ అంతా కూడా ఈరోజు కరోనా కాలంలోనే వెళ్ళిపోయింది. అలా కరోనా కాలంలో చాలా వివాహాలు ఆగిపోయినాయి, పోస్ట్పోన్ అయిపోయినాయి, వాయిదా పడ్డాయి. సో అలాంటి మ్యారేజ్ సీజన్లో వీళ్ళకి అద్భుతమైన గిరాకీ ఉంటుంది. సో లాక్డౌన్ కాలంలో ఆగిపోయిన వీరి యొక్క పనులు ఇప్పటికీ కూడా ఇంకా ముందుకు రావట్లేదు. కారణం ఏంటంటే ఒక రాష్ట్రం నుండి ఒక రాష్ట్రానికి వెళ్ళలేక, ఆర్డర్స్ తీసుకోలేక, ఒకవేళ ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా నియమ నిబంధనలు ఉంటున్నాయి. 50 మంది కంటే ఎక్కువ పిలవద్దు, 100 మంది కంటే ఎక్కువ పిలవద్దు అని. దానికోసం ఇప్పుడు ప్రత్యేకంగా ఇంత ఖర్చులతో చేసేసుకొని ఏంటి అని చెప్పేసి చేస్తున్నారు. సో జర్దోజీ ఆర్ట్కి సంబంధించి ఈ కార్మికులు ఎవరైతే ఉంటారో, ఆ నేత కార్మికులు ఎవరైతే ఉంటారో వారు ఈరోజు అదే థ్రెడ్తో ఉరి వేసుకునే పరిస్థితి వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ఇంత ప్రావీణ్యమైన, పురాతనమైన, ప్రాచీన భారతదేశ కళ ఈరోజు గిరాకీ లేక ఆగిపోయింది అని చెప్పేసి మనకు గడిచిన 2-3 రోజుల నుండి నేషనల్ పేపర్స్లో అద్భుతంగా ఈ న్యూస్ వస్తుంది. సో అలా న్యూస్ పేపర్స్లో వచ్చిన ఒక కళ గురించి బిట్ ఖచ్చితంగా అడుగుతారు. జర్దోజీ కళ గురించి చూడండి. కావాలంటే మీరు ZARDOZI అని గూగుల్లో టైప్ చేయండి, వస్తుంది, మీకు ఇమేజెస్ వస్తాయి. జర్దోజీ ఆర్ట్ ఏంటనే ఏం లేదు, బంగారము దారం ఏదైతే ఉంటుందో, బంగారం చేసిన దారంతో ఆ దారాన్ని మనం చీర పైన కానివ్వండి, ఒక వస్త్రం పైన కానివ్వండి, ఒక ఉబ్బెత్తుగా ఉండే ఒక ఆర్ట్ చేయడం. అలా మనకి చాలామంది కూడా అలాంటి అల్లికల పైన ఇష్టపడుతూ ఉంటారు. సో జర్దోజీ ఆర్ట్ అనేది ఈరోజు గిరాకీ లేక దెబ్బతింటుంది. దీనికి దాదాపు 2013లోనే GI ట్యాగ్ వచ్చింది, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, అంటే భౌగోళిక గుర్తింపు. కొన్ని ప్రత్యేకమైన వస్తువులకి ఆ ప్రాంతంలో మాత్రమే అవి దొరుకుతున్నాయి అనే ఒక లక్షణాలు ఉంటే ఆ ప్రాంతం పేరు పిలుస్తారు. అలా జర్దోజీ ఆర్ట్ అనేది జాగ్రఫికల్ ఇండికేషన్ కూడా పొందింది. సో ఈ జర్దోజీ ఆర్ట్ ఈరోజు మనకి వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, జర్దోజీ ఆర్ట్ అనేది దాని మీనింగ్ ఏంటి, దేంతో తయారు చేస్తారని కొన్ని లక్షణాలు ఇస్తారు. గోల్డ్తోనా, కాపర్తోనా, జర్ అంటే గోల్డ్ అని గుర్తుంచుకోండి. సో ఈ రకంగా మొఘల్ కాలంలో ఇది భారతదేశంలో పరిచయం అయింది. అప్పటి నుండి చాలామంది, ముఖ్యంగా ముస్లిమ్స్ కానివ్వండి, కొంతమంది గ్రాండియర్స్ ఎవరైతే ఉంటారో, సెలబ్రిటీస్, వీళ్ళు ఎవరైతే ఉంటారో వారి వివాహ సమయంలో ఈ జర్దోజీతో నేసిన దుస్తులని వేసుకుంటారు. సో ఆర్ట్తో వచ్చిన దుస్తులను వేసుకుంటారు. సో అలా గ్రాండ్ లుక్ అని ఉంటుంది. బట్ ఈరోజు కరోనా కాలంలో వీరి యొక్క కళ తప్పింది అని చెప్పుకొని మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి నెకర సమ్మాన్ యోజనే. సేమ్ ఇందాక జర్దోజీ అని చెప్పాను కదా, నేతకు సంబంధించింది, గోల్డ్తో నేస్తారు, ఎంబ్రాయిడరీ అని చెప్పాను. దానికి సంబంధించి ఇంకొక పాయింట్ ఈరోజు కరెంట్ అఫైర్స్ లింకింగ్గా చేస్తున్నాను. కర్ణాటకకు సంబంధించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. నెకర
సమ్మాన్ యోజనే అనే పేరుతో. దేనికి సంబంధించి అంటే ఆ రాష్ట్రంలో ఉండే నేత కార్మికులని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో నేత కార్మికులని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. నేత కార్మికులు అంటే మనకి రకరకాల దారాలతో నేసే కార్మికులు, ఊలు కానివ్వండి, మనకి పట్టు కానివ్వండి, పట్టు కార్మికులు కానివ్వండి, ఉన్నితో నేసేవాళ్ళు కానివ్వండి, స్వెటర్స్ నేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో కర్ణాటక రాష్ట్రంలో ఉండే నేత కార్మికులు అందరినీ ఆదుకోవాలి అనే ఉద్దేశంతో ఈ లాక్డౌన్ కాలంలో నికర సమ్మాన్ యోజన అనే ఒక ప్రభుత్వ పథకాన్ని ఈ రోజున ప్రభుత్వం ప్రారంభించింది. దాని ద్వారా దాదాపు 10 కోట్ల పైచిలుకు రూపాయలని వీరి కోసం ప్రభుత్వం కేటాయించింది. అలా చేనేత కార్మికులకు సంబంధించి గుడ్ బిట్స్ కూడా మనకు అడుగుతారు. సో చేనేతకు సంబంధించి August 7th మనకు మోస్ట్ ఇంపార్టెంట్ డే చేనేతకు సంబంధించి. ఆ రోజున దీనికి సంబంధించి చేనేత ఏంటి, ఏ రకంగా ఉంటాయి, ఏ రాష్ట్రాల్లో ఎలాంటివి ఉన్నాయని మనం ప్రత్యేకంగా చర్చించుకుందాము. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన ఇందాక ఎంప్లాయ్మెంట్ అని చెప్పాను. స్వదేశీయులకు అవకాశాలు ఎక్కువగా ఇవ్వడానికి రాష్ట్రాలైనా లేకపోతే దేశాలైనా కూడా ముందుగా ప్రిఫరెన్స్ ఆ దేశ ప్రజలకి ఇంపార్టెన్స్ ఇస్తాయి. కారణం ఏంటంటే మద్దతు కూడగట్టుకోవడానికి. అలా ఉద్యోగాలు కానివ్వండి, లాభాలు వచ్చేవి ఏవైనా కూడా ఆ సొంత ప్రాంతాల వారికి ఎలక్షన్స్ ముందైతే ఖచ్చితంగా ఇస్తారు. దానికి సంబంధించిందే ఈరోజు కువైట్లో ఎక్స్పాట్ బిల్ అనేది ఒకటి ప్రారంభమైంది. ఎక్స్పాట్ బిల్ అంటే ఎక్స్పాట్రియేట్ బిల్ అనొచ్చు. ప్యాట్రియాటిజం, ప్యాట్రియేట్ అంటే ఎక్స్పాట్రియేట్ అంటే ఏం లేదు, సింపుల్గా నేను ఉన్నాను భారతీయుని, ఈరోజు కువైట్లో ఉంటున్నాను, నేను వాళ్ళకి ఎక్స్పాట్ అన్నట్టు. అంటే వాళ్ళ సొంత దేశీయుని కాదు, సింపుల్గా చెప్పాలంటే నేను ఒక నాన్ ముల్కీ అన్నట్టు. సింపుల్గా నేను వారి సొంత దేశం నుండి కాకుండా వేరే దేశం నుండి వచ్చేసి ఆ దేశంలో బతుకుతున్నాను అన్నట్టు. వారికి సంబంధించి ఎక్స్పాట్ బిల్ అనేది ఇటీవల కువైట్ నేషనల్ అసెంబ్లీ దీన్ని ఆమోదించింది. కానీ ఫైనల్ స్టేజ్లో ఆ దేశం అధికారికంగా గెజెట్ రిలీజ్ చేయాలి, అప్పుడు చట్టంగా అవుతుంది. ఎక్స్పాట్ బిల్ అనేది దేనికి సంబంధించింది అంటే సింపుల్గా ఈరోజు కువైట్ని కనుక మీరు గమనిస్తే దాదాపు 4.3 మిలియన్ల జనాభా ఉన్నారు. 4.3 మిలియన్ల జనాభా. అందులో దాదాపు 3 మిలియన్ల జనాభా, 3 మిలియన్స్ జనాభా ఎక్స్పాట్సే. అంటే ఏంటి, వేరే దేశం నుండి వచ్చి ఆ దేశంలో బ్రతుకుతున్నవారు. అంటే ఎంత, ఆల్మోస్ట్ 70% కువైట్ పేరు మాత్రం వేరే దేశమే, కానీ ఆ దేశంలో ఉండే వాళ్ళు అందరూ ఎవరైతే ఉంటారో స్థానికులు ఒక్కరుంటే మిగతా 3 వేరే దేశం నుండి వచ్చిన వారే ఉన్నారు. సో దానికోసము కువైట్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ లాక్డౌన్ కాలంలో వారు ఎదుర్కొన్న అనుభవాలు, నష్టాల ఆధారంగా మొదటిగా కువైట్ స్థానికులకి పెద్దపీట వేయాలి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటిది, మన దేశంలో వేరే దేశం నుండి వచ్చిన వారు ఎవరైతే ఉంటారో వారిని విడతల వారీగా వారి దేశాలకి పంపాలి అని చెప్పేసి ఒక బిల్, ఎక్స్పాట్ బిల్ అని తీసుకొచ్చింది. సో సింపుల్గా చెప్పాలంటే భారతదేశానికి సంబంధించి దాదాపు 15% కంటే ఎక్కువ భారతీయులు ఇకపైన కువైట్లో ఉండకూడదు. 15% కంటే ఎక్కువ. మొత్తం కువైట్ జనాభా 100 అనుకుంటే అందులో 15% మాత్రమే ఇండియన్ నుండి వచ్చిన వాళ్ళు ఉండాలి. 15% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇండియాకి వెళ్ళిపోవాలి. ఆ రకంగా ఈ రోజున దాదాపు కువైట్లో ఉంటున్న 8 లక్షల మంది ప్రజల, ఆ 8 లక్షల మంది భారతీయుల మనుగడ ప్రశ్నార్థకం అయిపోయింది సింపుల్గా. అంటే ఏంటంటే ఇందాక మీకు చెప్పాను 4.3 మిలియన్ కువైట్లో జనాభా ఉంది అన్నాను. అందులో 3 మిలియన్స్ వేరే దేశం నుండి వచ్చిన వారే. అంటే పాకిస్తాన్ నుండి కావచ్చు, ఇండియా నుండి కావచ్చు, చైనా నుండి కావచ్చు, ప్రపంచంలోని అన్ని దేశాల నుండి వచ్చేసి అక్కడ ఏదో అవసరాల కోసం ఉంటారు. అందులో ఈ 3 మిలియన్స్లో కూడా గుర్తుంచుకోండి దాదాపు 1.5 మిలియన్ ఇండియన్సే. అంటే సింపుల్గా ఏంటి, కువైట్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వేరే దేశం నుండి వచ్చిన వారు ఉంటారో అందులో 50% ఇండియన్సే. మళ్ళీ పరదేశులు ఎవరైతే ఉన్నారో అందులో 50% ఇండియన్సే. అందులో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే 15% కంటే ఎక్కువ కువైట్ మొత్తం జనాభాలో ఇక ఇండియన్స్ మాత్రం ఉండొచ్చు. 15% కంటే ఎక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా విడతల వారీగా పంపిస్తాము. అలా ఈరోజు కువైట్లో 8 లక్షల జనాభా భారతీయులు వారి మనుగడ ప్రశ్నార్థకమైంది. దానికోసం ఈ రోజున ఒక బిల్లును పాస్ చేసింది, అది చట్టంగా రాబోతోంది. ఈ రకంగా కువైట్లో స్థానికులని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క చట్టాన్ని తీసుకురాబోతోంది. అండ్ ఎందుకు అంటే ఇటీవల లాక్డౌన్ కాలం ఉంది, కువైట్లో కూడా చాలా వరకు లోకల్ పీపుల్ ఏం అనుకుంటున్నారు అంటే కరోనా
వాళ్ళ దేశంలో విజృంభించింది. చాలా కేసెస్ నమోదైనాయి కువైట్లో. అలా కరోనా ఎందుకు విజృంభిస్తుందని కారణాలు వెతికితే స్థానికుల వల్ల కరోనా విజృంభించట్లేదు. ఇలా వేరే దేశం నుండి వచ్చేసినాక మన దేశం అనేది ఒక సత్రంలా తయారైపోయింది, ఎవరు పడితే వాళ్ళు వచ్చిపోతున్నారు, అలా మనకి కరోనా విజృంభిస్తుందని చెప్పేసి మొదటి కారణం చెప్పారు. మరియు దాంతోపాటు దాదాపు కువైట్లో ఒక 28,000 మంది మాత్రమే రకరకాల గవర్నమెంట్ ఉద్యోగాలు, నర్సెస్లో కానివ్వండి, మేనేజ్మెంట్లో కానివ్వండి, 28,000 మంది మాత్రమే హుందా గల జాబ్స్లో చేస్తున్నారు. చాలామంది ఈరోజు కొన్ని లక్షల మంది ఇల్లిటరేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో, చదువు రాని వారు ఎవరైతే ఉంటారో, వివిధ దేశాల్లో చదువు రాని వారు కువైట్లోకి పోయి అక్కడ పెట్రోల్కి సంబంధించిన కర్మాగారాల్లో కానివ్వండి అలాంటి వాటిలో పనిచేస్తున్నారు. సో వీటి వల్ల ఆ దేశంలో ఆర్థిక వృద్ధి అనేది శూన్యం అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు, భావిస్తున్నారు. అలా ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారో, గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్నారో వాళ్ళని టచ్ చేయరు. ఇప్పుడు ఎవరైతే బతుకు తెరువు కోసము వేరే దేశాలకు, దుబాయ్కి, కువైట్కి మన దగ్గర వెళ్తారు, అలా వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి వల్ల దేశానికి వృద్ధి అనేది ఏం లేదు, శూన్యము. అలా వేరే దేశం నుండి వచ్చి మన దేశంలో ఒక సత్రంలో మన దేశం నుండి సంపాదించుకుంటున్నారు, పోతున్నారు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అండ్ గుర్తుంచుకోండి, మన భారతదేశంకి కూడా కువైట్ నుండి వచ్చే రెమిట్టెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే కువైట్లో చాలా వరకు స్కిల్డ్ లేబర్ ఎవరైతే ఉంటారో, సింపుల్గా చెప్పాలంటే చదువుకున్నవారు, బీటెక్లు, ఎంఎస్లు చేసిన వారు వెస్టర్న్ కంట్రీస్కి పోతారు. వెస్టర్న్ కంట్రీస్ అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానివ్వండి, ఫార్మా జాబ్స్ కానివ్వండి, మెడిసిన్కి సంబంధించి కానివ్వండి, అలా నైపుణ్యం గల వారు, చదువుకున్న వాళ్ళు, ఉన్నత చదువులు చదివిన వారు వెస్టర్న్ కంట్రీస్కి వెళ్తారు. చదువు లేని వారు ఎవరైతే ఉంటారో ఇల్లిటరేట్ పీపుల్ దుబాయ్కి, యూఏఈకి, గల్ఫ్ కంట్రీస్కి ఎక్కువగా పోతారు. సో అలాంటి వారి నుండి మన భారతదేశానికి రెమిట్టెన్స్ వస్తాయి. ఏం లేదు, మన భారతదేశంలో ఇప్పుడు ఎవరైతే ఎగ్జాంపుల్ నేను దుబాయ్కి కానీ కువైట్కి కానీ వెళ్ళిన అనుకోండి, అక్కడ నేను ఒక పని చేసుకుంటూ సంపాదిస్తాను. అక్కడ నాకు కావాల్సింది ఏదైతే ఉంటుందో, నా డైలీ ఎక్స్పెండిచర్స్, నా అకామిడేషన్ కోసం ఖర్చులు కాను, మిగతాది ఏవైతే ఉంటారో నా డిపెండెంట్స్ ఇండియాలో ఉంటారు. సో నా డిపెండెంట్స్కి నేను అక్కడికి ఇక్కడ డబ్బులు పంపుతాను. ఆ డబ్బులు పంపడానికి ఇండియాలో ఉన్న నా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు కదా, దాన్ని రెమిట్టెన్స్ అంటారు. అలా కువైట్ నుండి రెమిట్టెన్స్ కూడా మన భారతదేశానికి ఎక్కువనే వస్తుంది, మంచి పెద్దపీటలోనే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మన భారతదేశానికి ఇప్పుడు రానున్న ఇబ్బందులు. ఆ రెమిట్టెన్స్ తగ్గిపోతాయి. అక్కడ ఎవరైతే ఉపాధి కోసం పోయారో వాళ్ళందరూ కూడా తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల ఆ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మన భారతదేశము ఆల్రెడీ కరోనా వల్ల స్వస్థలాలకు చేరుకున్న వారికి రోజ్గార్ సేతు అని, నేషనల్ కెరీర్ సర్వీస్ ప్రోగ్రామ్, ఇంతకుముందు మహాజాబ్ పోర్టల్ అని ఇలాంటివి చేస్తుంది. మరి ఇలా ఇంకా వేరే దేశాల నుండి కూడా వస్తే వారికి ఉపాధిని కల్పించడం మన భారతదేశానికి ఒక సమస్యగా కూడా ఉంటుంది. కానీ కువైట్కి భారతదేశానికి అద్భుతమైన సంబంధాలు కూడా ఉన్నాయి. చూడాలి ఇప్పుడు. కాకపోతే ఏంటంటే కువైట్ ఈ యొక్క చర్యని చేస్తోంది. దానివల్ల ఇప్పుడు వాళ్ళ బిల్లో కూడా మెన్షన్ చేస్తారు, మా దేశ జనాభాలో 15% కంటే ఎక్కువ ఇండియన్స్ ఉండకూడదు అని చెప్పారు. ఈ రకమైన స్టాటిక్స్ ద్వారా కువైట్లో స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో, స్థానికులకే ఆ దేశ ఫలాలు దక్కాలి అనే ఉద్దేశంతో కువైట్లో ఎక్స్పాట్ బిల్ అనేది తీసుకురాబోతుంది. ఇది ఒకటి మనకు అంశం. అండ్ గుర్తుంచుకోండి, కువైట్ ఇటువంటి దేశాలు చెప్పినప్పుడు మీరు వరల్డ్ మ్యాప్ చూడండి. పర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉంటుందో, పర్షియన్ గల్ఫ్లో కువైట్ ఒక దేశం. అందులో కొన్ని ఇంపార్టెంట్ దేశాలు ఉంటాయి పర్షియన్ గల్ఫ్లో: బహ్రెయిన్, ఇరాన్, ఇరాక్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ. సో పర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉంటుందో, ఈ పర్షియన్ గల్ఫ్ పెట్రోలియం ఉత్పత్తికి ఫేమస్. పెట్రోల్, చమురు నిక్షేపాలకు నిధి. సో చమురు నిక్షేపాల పరంగా ఇందులో ఎక్కువగా ఒపెక్ కంట్రీస్ కూడా ఉంటాయి. అండ్ ఈ పర్షియన్ గల్ఫ్ చుట్టూ ఉండే దేశాల పేర్లు నేను చెప్పాను, 8 దేశాలు ఉంటాయి పర్షియన్ గల్ఫ్లో. ఆ 8 దేశాల పేర్లు: బహ్రెయిన్ ఉంటుంది, ఇరాన్ ఉంటుంది, ఇరాక్ ఉంటుంది, కువైట్ ఉంటుంది, ఒమన్ ఉంటుంది, ఖతార్ ఉంటుంది, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో పర్షియన్ గల్ఫ్లో మొత్తం 8 దేశాలు. సో ఇలాంటి అంశం వచ్చినప్పుడు రెగ్యులర్గా నేను చెప్తున్నాను, వరల్డ్ మ్యాప్ ముందర పెట్టుకోండి. వరల్డ్ మ్యాప్ ముందర పెట్టుకుంటే ఈ దేశాలన్నీ ఒకసారి చూసిరనుకోండి, రేపు ఏదన్నా జాగ్రఫీ రిలేటెడ్ ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. సో ఇంటర్నేషనల్ ఇష్యూకి సంబంధించి ఏ అంశం వచ్చినా కూడా, ఒక దేశం గురించి మన ప్రస్తావన వచ్చినప్పుడు దాన్ని వరల్డ్ మ్యాప్లో ఒక్కసారి చూడండి. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ కువైట్ అని చెప్పాను, కువైట్ చుట్టుపక్కల ఉన్న దేశాల గురించి చూడండి. మొన్న బోట్స్వానాలో ఏనుగుల మరణం అని చెప్పాను, మిస్టీరియస్ డెత్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఇన్ బోట్స్వానా అని. అప్పుడు ఎలిఫెంట్స్కి సంబంధించి మనం నేర్చుకున్నప్పుడు ఆ బోట్స్వానా చుట్టూ ఆ సౌత్ ఆఫ్రికా ఖండంలో ఏమేమి ఉన్నాయి, నమీబియా ఎక్కడ ఉంది, అంగోలా ఎక్కడ ఉంది, సౌత్ ఆఫ్రికా ఎక్కడ ఉంది, జింబాబ్వే ఎక్కడ ఉంది, ఒకసారి అయిపోతుంది. అలా వరల్డ్ మ్యాప్లో పర్ఫెక్ట్గా గ్రిప్ తెచ్చుకోండి. ఎందుకంటే స్ట్రేట్స్ పైన,
అండ్ ఇంకోటి చూసుకోండి, దీని దరిదాపుల్లోనే హార్ముజ్ జలసంధి ఉంటుంది. ఈ రోజు రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో హార్ముజ్ జలసంధి గురించి ఖచ్చితంగా బిట్ వస్తుంది. ఎందుకంటే అమెరికాకి ఇరాన్కి మధ్యలో ఘర్షణలు, హార్ముజ్ జలసంధి పాత్ర కూడా ఉంది. సో ఇలాంటి బిట్స్ చూసుకోండి. సో ఈ 8 దేశాలు పర్షియన్ గల్ఫ్లో భాగంగా ఉంటాయి. అందులో కువైట్కి సంబంధించి ఈరోజు మనకు వార్త నిలిచింది. భారతదేశంపై దాని ఇంపాక్ట్ అనేది మనం చూసాము. అలా కువైట్లో అగ్రగామి విదేశీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దేశంలో విదేశీయులు అనుకుంటారు కదా, ఇండియన్స్ జనాభా ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఈరోజు మనకి వార్త నిలిచింది. అండ్ ఇంకొకటి ఇంటర్నేషనల్ ఇష్యూ. సో ఇప్పుడు మనం అమెరికాకి సంబంధించిన చట్టం గురించి తెలుసుకుంటున్నాం. అదేంటంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ through sanctions act 2017. సో క్యాట్సా అంటారు, క్యాట్సా యాక్ట్ అంటారు, క్యాట్సా 2017. సింపుల్గా చెప్పాలంటే ఒకటే, అమెరికాకి సంబంధించి అమెరికా యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వారి యొక్క దౌత్యపరమైన విధానాలు ఎలా ఉంటాయంటే, అమెరికాకి నచ్చని దేశాలతో వేరే దేశం ఏదైనా వాణిజ్యపరమైన ఒప్పందాలు చేసుకున్నా లేదా ఎలాంటి డీల్స్ చేసుకున్నా అమెరికా సహించదు. సింపుల్గా చూడండి, సెక్షన్ 301 ప్రయోగం ఏదైతే ఉంటుందో, అమెరికా వాణిజ్యపరంగా వేరే ఏదైనా దేశము కొన్ని ఆంక్షలను విధించినా, వేరే ఏదైనా దేశంలో అమెరికాకు సంబంధించిన కంపెనీలపై ఎలాంటి చట్టాలనైనా ప్రయోగించినా లేదా ఎక్కువ మొత్తంలో ట్యాక్సులు విధించినా, ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచినా, ఇలాంటి అంశాలు ఏవైతే చేస్తాయో ఆ దేశాలపైన అమెరికా రకరకాల చట్టాలు ప్రయోగిస్తాయి. అందులో ఎగ్జాంపుల్ సెక్షన్ 301 గురించి మనం June 10th ఆ టైంలో తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఈ క్యాట్సా చట్టం ఏంటనే సింపుల్ చెప్తాను. సో అమెరికా ఏదైతే ఉందో, అమెరికా వారి విధానంలో సింపుల్గా చెప్పాలంటే అమెరికాకి కొన్ని శత్రు దేశాలు ఉంటాయి. వాణిజ్యపరంగా కానివ్వండి, దౌత్యపరంగా ఇలాంటి కొన్ని శత్రు దేశాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ రష్యాకి అమెరికాకి మధ్యలో చాలా శత్రుత్వం ఉంటుంది. ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళ నుండి కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ నార్త్ కొరియా అండ్ ఇటీవల ఇరాన్. సో అమెరికా శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి వేరే ఏదైనా దేశం ఈ శత్రు దేశాలతో సంబంధం పెట్టుకుంటే వాటిని క్యాట్సా యాక్ట్ ప్రకారం కొన్ని ఆంక్షలు అమెరికా ప్రభుత్వం విధిస్తుంది. సింపుల్గా చెప్తున్నాను, అమెరికా యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, నాకు పడని వారితో వేరే దేశం వారు ఎవరు సంబంధాలు పెట్టుకున్నా వారిని మేము యాక్సెప్ట్ చేయము, వారిపైన కూడా ఆంక్షలు విధిస్తాము అంటుంది. క్రితం చూడండి, వాస్తవానికి ఇరాన్కి భారత్కి మధ్యలో మంచి సంబంధాలు, సత్సంబంధాలు ఉంటాయి చాలా విషయాల్లో కూడా. పెట్రోలియం దిగుమతులు తీసుకోండి, ఎలాంటి అంశాలు కూడా అండి. ఇరాన్కి భారత్కి మధ్యలో వాణిజ్యం ఎలా జరుగుతుందంటే మన రూపీ కరెన్సీలో జరుగుతుంది. సో అది మనకు అడ్వాంటేజ్, డాలర్లో జరగదు. సో అలాంటి రూపీ కరెన్సీలో పెట్రోలియం దిగుమతులు అండ్ చాలా అంశాలు కూడా ఇరాన్కి భారత్కి మధ్యలో అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. చాబహార్ పోర్ట్ విషయంలో కానివ్వండి, ఇలా సత్సంబంధాలు ఇరాన్కి భారత్కి మధ్యలో జరుగుతున్న సమయంలో ఇరాన్కి అమెరికాకి మధ్యలో క్రితం ఒక 1 year నుండి ఆల్మోస్ట్ యుద్ధ వాతావరణం వచ్చింది. ఒకానొక పరిస్థితిలో రెండు దేశ అగ్రనేతలు కూడా ఒకానొక పరిస్థితిలో యుద్ధాన్ని ప్రకటించుకుంటామనే పరిస్థితి వచ్చింది. దీనివల్ల యుద్ధం రాబోతుందని మనం అంతా కూడా చూసాము. అలా ఇరాన్కి అమెరికాకి మధ్యలో ఘర్షణ, యుద్ధ వాతావరణం రావడం ద్వారా అమెరికా ఒక ఆంక్షలు విధించింది. అదేంటంటే ఇరాన్తో వేరే ఏ దేశం సత్సంబంధాలు కొనసాగించినా, వారితో వాణిజ్యపరమైన సంబంధాలను కొనసాగించినా వారిపైన కూడా మేము ఆంక్షలు విధిస్తామన్నది ఇండైరెక్ట్గా భారతదేశం పైన కూడా వేసేసింది. సో భారతదేశానికి ఇరాన్తో వచ్చే లాభము చాలా అత్యధికంగా ఉంటుంది. అయినా కూడా అమెరికా మాటకి భారతదేశము సార్వభౌమత్వం అనే అంశాన్ని కూడా పక్కన పెట్టేసేసి ఇరాన్తో కొన్ని విషయాల్లో సంబంధాలు కట్ చేసుకుంది. కొన్ని విషయాలు, పెట్రోలియం విషయాల్లో కానివ్వండి, అలా చాలా వరకు అమెరికా మాట విన్నది. సో అంటే మీనింగ్ ఏంటి, అమెరికాకి పడని దేశం ఏదైనా సరే అమెరికాతో మిత్రదేశంగా ఉన్న దేశం వీటితో సంబంధాలు పెట్టుకున్నా అమెరికా యాక్సెప్ట్ చేయదు. సో అంతటి ఆలోచన విధానం అమెరికా విషయంలో ఉంటుంది. సో ఇప్పుడు ఈ క్యాట్సా యాక్ట్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే, ఇటీవల రష్యాకి భారత్కి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. మనకు తెలుసు, ఆయుధాల విషయంలో రష్యా మనకి రక్షణ సామాగ్రిని చాలా ఎక్స్పోర్ట్ చేస్తుంది. మనం అత్యధికంగా యుద్ధ విమానాలని
ఎయిర్ క్రాఫ్ట్స్లను కానివ్వండి రష్యా నుండి డీల్ చేసుకుంటాం. ఇటీవల మన విక్టరీ డే పరేడ్కి వెళ్ళినప్పుడు మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చాలా విషయాల్లో రష్యాతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకొని వచ్చారు ఇండియాకి. మరి అలా అతిపెద్ద డీల్స్ అనేవి ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యపరంగా కొన్ని వేల కోట్ల డీల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మధ్యలో సంబంధం భారత్కి రష్యాకి మధ్యలో సంబంధం అనేది జరుగుతూ ఉంది. ఇలాంటి విషయాల్లో ఆటోమేటిక్గా ఏంది, అమెరికాకి రష్యాకి పడదు కదా, మరి రష్యాతో భారతదేశం సంబంధంతో ఉంటుంది కాబట్టి మరి భారతదేశం పైన కూడా ఈ కాట్సా చట్టం అనేది ప్రయోగిస్తుందా, మినహాయింపులు ఇస్తుందా, వేవింగ్ ఇస్తుందా చూడాలి. సో ఈ రకంగా ఇప్పుడు క్యాట్సా యాక్ట్ అనేది పేపర్లో జాతీయ పత్రికల్లో వచ్చింది. సో క్యాట్సా యాక్ట్ అంటే ఏంటంటే అమెరికాకి శత్రు దేశాలుగా కన్సిడర్ చేసిన కొన్ని దేశాలు ఏవైతే ఉంటాయో వాటితో ఏవైనా దేశం వాణిజ్యపరంగా అత్యధిక పెద్ద డీల్స్ పెట్టుకున్నా, ఒప్పందాలు కుదుర్చుకున్నా ఆ దేశాలపై క్యాట్సా యాక్ట్ అనేది ప్రయోగిస్తుంది. కాట్సా యాక్ట్లోని సెక్షన్ 231 అనేది ఇలాంటి అంశాలను ఏ దేశం పైన కూడా అమెరికా విధించవచ్చు. కానీ ఈరోజు భారత్కి అమెరికాకి మధ్యలో సత్సంబంధాలు ఉన్నాయి సింపుల్గా చెప్పాలంటే. ఎందుకంటే మీరు చూడండి, ఇటీవల చైనాకి భారత్కి మధ్యలో ఘర్షణ వాతావరణం వచ్చినప్పుడు భారత్ మధ్యలో ఘర్షణ వాతావరణం వచ్చినప్పుడు ఒకానొక పరిస్థితిలో యుద్ధం కనుక ఏర్పడితే భారతదేశానికి మా సైనిక బలాన్ని ఇస్తాము, మా సైనికులను పంపిస్తాము అని భారత్కి మద్దతుగా అమెరికా ప్రకటించింది. సో ఇప్పుడు అమెరికాకి భారత్కి మధ్యలో సత్సంబంధాలు ఉన్నాయి. అండ్ రష్యాకి భారత్కి మధ్యలో సంబంధం ఈ రోజు మొన్న రాజ్నాథ్ సింగ్ పోయి కుదుర్చుకోలే ఒప్పందాలు అన్నీ కూడా, అవన్నీ కొన్ని దశాబ్దాల కాలంలో వస్తున్నాయి. 40-50 ఏళ్ళ నుండి కూడా రష్యాకి భారతదేశానికి మంచి సంబంధాలు ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే అమెరికాకి భారత్కి సంబంధాలు ఇప్పుడిప్పుడు మెరుగవుతున్నాయి, కానీ రష్యాకి భారత్కి మధ్యలో సంబంధం చరిత్ర నుండే ఉన్నాయి, చరిత్ర కాలం నుండే. రష్యా భారతదేశానికి ఆప్తమిత్రుడు, ఎప్పుడైనా కూడా సాయం చేసే దేశమే. అలాంటిది ఈరోజు రష్యాకి భారత్కి మధ్యలో ఇటీవల వాణిజ్య ఒప్పందాలు జరిగినాయి కాబట్టి దానిపైన క్యాట్సా యాక్ట్ అనేది ఏ రకంగా అమెరికా ప్రయోగిస్తుంది. మరి మినహాయింపు భారతదేశము మాకు కూడా ఫ్రెండ్ కాబట్టి దీన్ని మినహాయింపు ఇస్తుందా చూడాలి. ఆ రకంగా క్యాట్సా యాక్ట్ అనేది వార్తలు నిలిచింది. సో కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్. సో అమెరికాకి ఎవరైతే ఉంటారో, యాంటీగా ఉంటారో వారితో సంబంధం చేసిన వారికి ఈ యాక్ట్ అనేది ప్రయోగిస్తారు. సో ఈ రకంగా క్యాట్సా యాక్ట్ అనేది ఈరోజు మనకు వార్తల్లో నిలిచిన అంశంగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక భారతదేశం విషయానికి వస్తే కొన్ని అంశాలు ఈరోజు ఉన్నాయి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎన్హెచ్ఆర్సి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ భారతదేశంలో ఒక వ్యక్తికి సంబంధించి హక్కుల విషయంలో అత్యున్నత సంస్థ. ఏ దేశంలో అయినా చూడండి, వ్యక్తులకి పరిపూర్ణ హక్కులు కలిగించినప్పుడే ఆ దేశం అభివృద్ధి సాధిస్తుంది, ఆ దేశంలో మంచి ఫలాలు ప్రభుత్వం నుండి ప్రజలకు వస్తున్నాయని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఈరోజు భారతదేశంతో పాటు చాలా దేశాల హక్కుల ప్రస్తావన ఉంటుంది. భారతదేశంలో ఒక వ్యక్తికి కల్పించిన హక్కులు ఎలా అమలవుతున్నాయి, ఆ హక్కులకు ఏమైనా అవరోధాలు ఉన్నాయా, ఏమైనా ఆటంకాలు ప్రభుత్వం నుండి సృష్టించబడుతున్నాయా తెలుసో తెలియక అయినా కూడా. సో మానవుల హక్కులపైన ఏమన్నా తొక్కడం ఉందా, ఇలాంటి అంశాలపైన భారతదేశంలో నేషనల్ హ్యూమన్ రైట్స్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏదైతే ఉంటుందో భారతదేశంలో ఒక వ్యక్తి యొక్క హక్కులను కాపాడే అత్యున్నత సంస్థ. ఎవరికైనా సరే హక్కులు హరించిపోయాయని చెప్పేసి ఎన్హెచ్ఆర్సీకి పోతే వారి యొక్క అత్యున్నత ఫలితం పొందుతారు. అలా భారతదేశంలో హక్కుల ప్రస్తావన గురించి మనకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అత్యున్నతంగా ఉంటుంది. క్వాజీ జ్యుడిషియల్ అధికారాలు ఉంటాయి, అంటే న్యాయస్థానానికి ఉండే అధికారాలు ఉంటాయి. ఎవరికైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటే ఎవరినైనా పిలిపించి ఎంక్వైరీ చేస్తుంది. ఇలాంటి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ భారతదేశంలో 1993లో ఏర్పడింది. సో ఇది ఒక చట్టబద్ధ సంస్థ. చట్టబద్ధ సంస్థ అంటే రాజ్యాంగంలో ఇది ఉండదు. రాజ్యాంగంలో ఏదైనా ఒక నిబంధన ఆధారంగా ఒక సంస్థ భారతదేశంలో పనిచేస్తుంది అంటే దాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ అంటాం. ఎగ్జాంపుల్ అటార్నీ జనరల్ ఆర్టికల్ 76, ఆర్టికల్ 148 కాగ్, అలా ఎన్నికల కమిషన్ ఆర్టికల్ 324. ఒక నిబంధన ఒక సంస్థ గురించి చూస్తే రాజ్యాంగబద్ధ సంస్థ. కానీ రాజ్యాంగంలో ఎలాంటి నిబంధన లేకుండా కొన్ని సంస్థలు ఉంటాయి, కొన్ని చట్టాల ద్వారా వస్తాయి. అవి కొన్ని రాజ్యాంగేతర సంస్థలు ఉంటాయి, కొన్ని చట్టబద్ధ సంస్థలు ఉంటాయి. ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ ఉంది, ఎలాంటి చట్టం లేకుండా కేవలం క్యాబినెట్ తీర్మానం ద్వారా వచ్చింది. అదే ఇప్పుడు ఇది చట్టబద్ధ సంస్థ అంటున్నా. చట్టబద్ధ సంస్థ ఏంటంటే భారతదేశంలో పార్లమెంట్ అనే చట్టసభ ఏదైతే ఉంటుందో పార్లమెంటు ఒక చట్టాన్ని పాస్ చేసి ఆ చట్టం ఆధారంగా ఒక సంస్థని ఏర్పాటు చేస్తే దాన్ని చట్టబద్ధ సంస్థ అంటాము. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏ చట్టం ఆధారంగా ఏర్పడింది అంటే ప్రొటెక్షన్ ఆఫ్
హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ఆధారంగా మానవ హక్కులపై అత్యున్నత సంస్థ ఈరోజు భారతదేశంలో పనిచేస్తుంది. మరి ఎందుకు ఇది ఈ రోజులో వార్తలు నిలిచింది అంటే, ఒక వ్యక్తి కేఎస్ రెడ్డి ఇతను ఎవరంటే పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్. సో ఇది అవసరం లేదు కానీ కేఎస్ రెడ్డి అనే పేరు గుర్తుంచుకోండి. ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఈ రోజున కేఎస్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆధ్వర్యంలో ఒక 11 మంది సభ్యుల ఒక కమిటీని వేసింది. ఎందుకోసం అంటే ఇందాకే మీకు చెప్పాను, మానవ హక్కులకు ఉల్లంఘన ఎలాంటి విషయాల్లో జరిగినా కూడా ఎన్హెచ్ఆర్సీ వస్తుంది, అధ్యయనం చేస్తుంది అని. ఇటీవల కోవిడ్-19 కాలంలో మానవ హక్కుల ఉల్లంఘన దారుణంగా జరిగింది. వాస్తవం చెప్పాలంటే దారుణంగా జరిగింది. కారణం ఏంటంటే లాక్డౌన్ కాలంలో కొంతమంది వలస కూలీలు ఉన్నారు. ఒక రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రానికి అలా కొన్ని వేల మైళ్ళు చెప్పులు లేకుండా కూడా నడిచారు. అలాంటి చెప్పులు లేకుండా నడుస్తున్న వారు ఎవరైతే ఉంటారో మా రాష్ట్రం నుండి పోయే వారికి చరణ్ పాదుక అనే ప్రోగ్రాం కింద చెప్పులు కూడా ఇస్తామని మధ్యప్రదేశ్ పోలీసులు కూడా ఇచ్చారు. చూడండి, చెప్పులు లేకుండా కొన్ని వేల ఏళ్ళు కాళ్ళు అరిగేటట్టు నడిచారు. అలా నడుచుకుంటూ ఆకలి కేకలతో చనిపోయారు. చాలా వరకు లాక్డౌన్ కాలంలో ఆకలి కేకలు చూసాము, ఆకలి మరణాలు చూసాము. అంతేందుకు శ్రామిక్ ఎక్స్ప్రెస్లు స్టార్ట్ అయినాయి. శ్రామిక్ ఎక్స్ప్రెస్లో కూడా సమయానికి తిండి లేకుండా చనిపోయిన వారు కూడా ఉన్నారు. అలా కోవిడ్-19 కాలంలో ప్రభుత్వ పరంగా కానివ్వండి, మానవ హక్కుల ఉల్లంఘన కానివ్వండి, కోవిడ్-19 ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ రైట్స్, ఈ కోవిడ్-19 ప్రభావం మానవ హక్కులపైన ఎలా చూపిస్తుంది ప్రభావం అని చెప్పేసి ఈ ఎన్హెచ్ఆర్సీ అధ్యయనం చేయండి అని కేఎస్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసింది, 11 మంది సభ్యుల కమిటీ. సో వీళ్ళు ఏం చేయాలి, వీక్ లేబర్స్ కానివ్వండి, వల్నరబుల్ సెక్షన్స్ కానివ్వండి, ఆకలి కేకల ద్వారా ఒక ప్రాంతంలో ఒక ప్రాంతం స్వస్థలాలకు చేరుకున్న కార్మికులు కానివ్వండి, వీరందరినీ దృష్టిలో ఉంచుకొని వీరిని ఎలా కోవిడ్-19 ఇబ్బంది పెడుతుంది, వారి హక్కులు ఏమైనా హరించిపోయాయా, ఆ హక్కులను కాపాడడానికి ప్రభుత్వం ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా అని చెప్పేసి ఈ కేఎస్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసింది. వీరు మానవ హక్కులపై జరుగుతున్న ప్రభావాలని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో అలా ఎన్హెచ్ఆర్సీ మరియు కేఎస్ రెడ్డి ఈ రెండింటి గురించి చూసుకోండి. కోవిడ్-19 మానవ హక్కులపైన ఎలాంటి ప్రభావం చూపించింది అది అధ్యయనం చేయడానికి ఒక కమిటీ అనేది వేయబడింది. ఇలా మనకి ఎన్హెచ్ఆర్సీ అనేది ఈరోజు వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు ప్రస్తుతం, జైరామ్ ఠాకూర్ గారు ఇటీవల ఒక ప్రస్తావన చేశారు. అదేంటంటే సింపుల్ ఒక కార్యక్రమం గురించి చెప్తాను. హిమాచల్ ప్రదేశ్ లేదా హిమాచల్ గృహిణి సువిధ యోజన. సో ఈ పథకాన్ని ప్రస్తావిస్తూ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం గురించి ఒక ప్రకటన చేశారు. అదేంటంటే ప్రస్తుతం భారతదేశంలో 100% ఎల్పిజి కనెక్షన్లు కలిగిన మొట్టమొదటి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ అవతరించింది. సో భారతదేశంలోనే ఎల్పిజి కనెక్షన్లు ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చాము, ప్రతి ఒక్క మహిళకి కూడా ఎల్పిజి కనెక్షన్స్ ఇప్పించాము అని చెప్పేసి రాష్ట్రంలో 100% ఎల్పిజి కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రంగా మొట్టమొదటి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ అవతరించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ గారు ప్రస్తావించడం జరిగింది. సో అలా 100% ఎల్పిజి కనెక్షన్లకు కారణమైన మా రాష్ట్ర ప్రభుత్వ పథకం అని ఈ పథకాన్ని గురించి ప్రస్తావించారు. హిమాచల్ గృహిణి సువిధ యోజన ద్వారా అంటే ఇది ఏంటంటే ప్రతి ఇంటికి కూడా ఎల్పిజి కనెక్షన్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. మరియు దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకము ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన ఏంటంటే ఇంటింటికి ఎల్పిజి కనెక్షన్లు ఇచ్చే పథకం. సో ఈ రెండు పథకాల ఫలితమే ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో 100% ఎల్పిజి కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రంగా అవతరించడానికి కారణమైంది అని చెప్పేసి ఈ జైరామ్ ఠాకూర్ గారు ప్రస్తావించారు. అలా 100% ఎల్పిజి కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ ఈరోజు ఫస్ట్ స్టేట్గా అవతరించింది. అని గుర్తుంచుకొని హిమాచల్ ప్రదేశ్కి గవర్నర్గా ప్రస్తుతం మన తెలుగువాడు బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు. అదొకటి కూడా ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్. అండ్ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ వరకు వచ్చాం కదా, కొంచెం పైన వెళ్తే ఇంకోటి లడక్ ఉంటుంది. లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ అంటున్నాను. సింపుల్గా చూడండి, లడక్ కేంద్రపాలిత ప్రాంతం. ఈరోజు ఆర్టికల్ 370 రిపీల్ అయిన తర్వాత
కేంద్రపాలిత ప్రాంతాలుగా 2 ప్రాంతాలు ఆవిర్భవించి ఒక రాష్ట్రం విభజించేసి, ఒకటి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం, ఒకటి లడఖ్ అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతం. అలా ఈ రోజున 2 ప్రాంతాల్లో కూడా పరిపాలన సాగుతోంది. అలా లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే ఈరోజు లడఖ్కి రాధాకృష్ణ మాథుర్. ఇతని గురించి మనం నిన్నటి క్లాస్లో తెలుసుకున్నాం. అదేంటంటే లడఖ్ ప్రాంతంలో ఆహార భద్రతను కల్పించడానికి, ఆకలితో కూడుకున్న వారు ఎవరైతే ఉంటారో మంత్లీ రేషన్ దుకాణ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద అంతకుముందు ముఫ్తీ మహమ్మద్ సయీద్ పేరిట ఉన్న పథకాన్ని లడఖ్ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్గా మారుస్తున్నట్టు ఇతను చెప్పడం జరిగింది. అలా ఒకటి వార్తలు నిలిచింది, మనం క్రితం క్లాస్లో నేర్చుకున్నాం నిన్న. ఈ రోజున ఎందుకు వార్తలు నిలిచింది అంటే మోడీ అనే ఒక ప్రోగ్రాం, మోడీ అనే ప్రోగ్రాము హిమాచల్ ప్రదేశ్లో ప్రారంభమైంది అని చెప్పేసి చెప్పారు. అంటే ఏంటంటే మిషన్ ఆర్గానిక్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, మోడీ అనే పేరుతో ప్రారంభిస్తున్నాం. అంటే ఏంటంటే ఆర్గానిక్ పరంగా ప్రాంతం, కేంద్రపాలిత ప్రాంతం మొత్తం కూడా ఆర్గానిక్గా డెవలప్ చేయాలి. సింపుల్గా ఏంటంటే చెట్లతో మరియు ఆర్గానిక్ వితౌట్ పెస్టిసైడ్స్ కానివ్వండి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. సింపుల్గా అడిగేది ఏంటంటే లడఖ్ ప్రాంతంలో మోడీ అనే ఒక కార్యక్రమం ప్రారంభమైంది, రాధాకృష్ణ మాథుర్ గారు ప్రారంభించారు. ఆ మోడీ యాక్రోనిమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటారు మిషన్ ఆర్గానిక్. రాష్ట్రం మొత్తం కూడా ఆర్గానిక్ స్టేట్గా తయారు చేయడానికి ఇది ప్రారంభించారు. ఆర్గానిక్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ మోడీ అనే ఒక ప్రోగ్రాము ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఆర్గానిక్ అంటే ఇంకొకటి కూడా ఉంది ఈరోజు మనకి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్ 2020 వచ్చింది. 2020 సస్టైనబుల్ ఎస్డిజి రిపోర్ట్ అంటారు. దీని ఆధారంగా భారతదేశం యొక్క ప్రస్తుత ర్యాంకు 117 విత్ 61.9 రిజల్ట్. సింపుల్ చెప్పాలంటే ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ రిపోర్ట్ అంటే ఏంటంటే ప్రస్తుతం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి 17 ఉన్నాయి. ప్రతి ఒక్క దేశం కూడా 17 సస్టైనబుల్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలి 2030 వరకు. 2015 నుండి 2030 వరకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అమల్లో ఉంటాయి. ప్రతి ఒక్క దేశానికి కూడా ప్రపంచ దేశాలన్నిటికీ 17 టార్గెట్లు ఇచ్చారు. అందులో అవి ఎంతెంత అచీవ్ చేశాయని చెప్పేసి ర్యాంకింగ్స్ ఉంటాయి. అలా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్ 2020 కోవిడ్తో కలిపి కోవిడ్ యొక్క ప్రభావం ఏ రకంగా ఉంది, ఏ దేశం ఎలా ఉంది ప్రస్తుతం, దీని ఆధారంగా ర్యాంకింగ్లు ఇచ్చారు. అలా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్ ఈ కోవిడ్ కాలంలో ఇచ్చిన రిపోర్ట్లో భారతదేశం యొక్క ర్యాంక్ 117 విత్ ఎంత వాల్యూ అంటే 61.9% అచీవ్ అయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా అత్యధికంగా టాప్ ప్లేస్లో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్లో స్వీడన్ దేశం నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అండ్ నెక్స్ట్ చూడండి, ఈ కోవిడ్ ప్రభావం ద్వారా ప్రపంచంలో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏదేది నెగిటివ్ ఇంపాక్ట్ చూపించాయంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో నో పావర్టీ అనే ఒక అంశం ఉంటుంది. ఫస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ టార్గెట్ నో పావర్టీ. సెకండ్ గుడ్ జీరో హంగర్ ఇది సెకండ్ సస్టైనబుల్ గోల్. నెక్స్ట్ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఇది థర్డ్ సస్టైనబుల్ డెవలప్. నెక్స్ట్ డీసెంట్ వర్క్, నెక్స్ట్ రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఈ 5 అంశాలపైన కోవిడ్ నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది. కోవిడ్-19 సింపుల్గా చెప్పాలంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ప్రపంచాన్ని సుస్థిరాభివృద్ధి చేయడానికి కొన్ని టార్గెట్స్ 17 టార్గెట్లు ఇచ్చారు. అందులో ఈ 5 టార్గెట్ల విషయంలో ఈ కోవిడ్-19 దారుణంగా ప్రభావాన్ని చూపించింది. ఎలా అంటే నో పావర్టీ, ఏ దేశంలో కూడా పేదరికం ఉండకూడదు, కానీ ఈరోజు పేదరికమే ఉజ్వలిస్తుంది. సింపుల్ చూడండి, ప్రతి ఒక్క దేశంలో లాక్డౌన్ ఉండడం ద్వారా వలస కూలీలు ఉపాధినే కోల్పోయారు. నిరుద్యోగము పేదరికము ఎప్పుడు కూడా ఒక దగ్గర ఉంటాయి సిబ్లింగ్స్. సో ఎక్కడ నిరుద్యోగం ఉంటుందో అక్కడ పేదరికం ఉంటుంది. ఉపాధి పోయింది, ఉపాధి పోయినప్పుడు నిరుద్యోగం మారాలి, ఆటోమేటిక్గా పేదరికం ఉంది. సో నో పావర్టీ, పేదరికం లేని దేశాలుగా మారాలి ప్రపంచం అనేది, కానీ ఈరోజు పేదరికమే ఎక్కువ ఉంది. సో కోవిడ్-19 ద్వారా నో పావర్టీ అనే గోల్ పైన ఇంపాక్ట్ దారుణంగా పడింది, పావర్టీ పెరుగుతోంది. సో జీరో హంగర్, ఆకలి కేకలు కాదు, ఆకలితో చనిపోతున్నారు. ఇలాంటి 5 అంశాలు తీసుకొని వీటిపైన నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది అన్నారు. అండ్ కొన్ని ఇమ్మీడియట్ రిలీఫ్గా సింపుల్గా చెప్పాలంటే మనకి
ఇమ్మీడియట్ రిలీఫ్ వేటి విషయంలో వచ్చిందంటే ఇమ్మీడియట్ రిలీఫ్ ఒకటి క్లైమేట్ రిలేటెడ్ ఇష్యూస్, క్లైమేట్ యాక్షన్ కానివ్వండి, లైఫ్ బిలో వాటర్ కానివ్వండి. క్లైమేట్ సింపుల్గా చెప్పాలంటే ఇమ్మీడియట్ రిలీఫ్ ఎక్కడ వచ్చిందంటే కోవిడ్-19 కాలంలో ప్రపంచం అంతా కూడా లాక్డౌన్లో ఉంది. ఇలా లాక్డౌన్ కాలంలో దాదాపు కలుషితం అనేది లేదు. చూడండి, వాతావరణం అంతా కూడా శుద్ధి చేయబడింది. ఎర్త్ అండర్ రీసైక్లింగ్ మెయింటెనెన్స్లో ఉంది. ఎర్త్లో అసలు పర్యావరణ కలుషితమే లేకుండా పోయింది. సో క్లైమేట్ విషయంలో మాత్రం పాజిటివ్ సిగ్నల్స్ చూపించారని చెప్పేసి ఒక అంశాన్ని ప్రస్తావించాను. సో అలా కొన్ని అంశాల్లో పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది, కానీ చాలా అంశాల్లో మేజర్ అంశాల్లో నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది. సో మనకి ఇక్కడ ఇదంతా అవసరం లేదు. కాకపోతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్లో ఇండియా యొక్క స్థానం ఇటీవల ఎంత అంటారు. అందులో 117 అండ్ టాప్ ప్లేస్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అచీవ్మెంట్లో టాప్ ప్లేస్లో ఏది ఉంది అంటే ఇప్పటి వరకు స్వీడన్. సో ఇదొకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఇటీవల ఐఐటి రూర్కీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ వారు ఒక ఎక్విప్మెంట్ తయారు చేస్తారు. యూనిసేవియర్ అనే ఒక ఎక్విప్మెంట్ని తయారు చేస్తారు. గుర్తుంచుకోండి, ఈ కరోనా కాలంలో వస్తున్న వెంటిలేటర్లకి ఒక్కొక్క సంస్థ నుండి వచ్చే పేరుకి ఒక్కొక్క వెంటిలేటర్ పేరు పెట్టారు. అలా డిఆర్డిఓ కొన్ని పరికరాలు తయారు చేసింది. అల్ట్రా స్వచ్ అని, లేకపోతే యూవి బ్లాస్టర్ అని, అలా రకరకాల వెంటిలేటర్స్ పేర్లు మార్చారు కొన్ని. సో అలా రైల్వేలు, డిఆర్డిఓలు, ఐఐటీలు ఒక్కొక్కరు కరోనాకి సంబంధించి కొన్ని ఎక్విప్మెంట్స్ తయారు చేస్తున్నారు. ఎవరెవరు ఏ పేర్లతో తయారు చేస్తున్నారు చూసుకోండి. ఈరోజు ఐఐటి, భారతదేశంలో టాప్ మోస్ట్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్, ఐఐటి రూర్కీ వారు ఒక ఎక్విప్మెంట్ తయారు చేస్తారు. అదేంటంటే యూనిసేవియర్ అనే ఒక బాక్స్. ఈ బాక్స్ ఏం చేస్తుంది? ఇది ఒక డిస్ఇన్ఫెక్టింగ్ బాక్స్. సింపుల్గా మనకు కొన్ని చిన్న ఎక్విప్మెంట్స్ ఉంటాయి, టూల్స్ ఉంటాయి, మాస్కులు కానివ్వండి, గ్లౌజెస్ కానివ్వండి, మనం వాడిన పెన్లను కానివ్వండి, ఏవైతే ఉంటాయో స్టెరిలైజ్ చేయాలి, డిస్ఇన్ఫెక్ట్ చేయాలనుకున్నో వాటిని బాక్స్లో వేసేస్తే ఇవన్నీ కూడా డిస్ఇన్ఫెక్టెంట్ అవుతాయని చెప్పేసి ఇటీవల ఐఐటి రూర్కీ వాళ్ళు యూనిసేవియర్ పేరిట ఒక డిస్ఇన్ఫెక్టింగ్ బాక్స్ని తయారు చేస్తారు. ఇలా ఒకటి వార్తల్లో నిలిచారు. అండ్ నెక్స్ట్, FAO ఈరోజు వార్తల్లో నిలిచింది. FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, FAO హెడ్ ఆఫీస్ వచ్చేసి రోమ్, ఇటలీ. సో హెడ్ ఆఫీస్ పేరు గుర్తుంచుకోండి. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థలు ఉంటాయి, WHO, జెనీవా అని. అలా ఒక్కొక్క సంస్థను మనం ప్రస్తావించడం హెడ్ ఆఫీసే చెప్తున్నాను. ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ ఆఫీస్ రోమ్లో ఉంటుంది. ప్రపంచానికి సంబంధించి ఆహార పదార్థాల విషయంలో కానివ్వండి, అగ్రికల్చర్ సంబంధించి విషయాలు కానీ కొన్ని నివేదికలు, కొన్ని ప్రికాషన్స్ ఇస్తుంది. ఈరోజు భారతదేశం గురించి ఒక ప్రస్తావన చేసింది. అదేంటంటే రానున్న 4 వారాల్లో భారతదేశం అత్యంత దారుణంగా లోకస్ట్ బారిన పడుతుంది. లోకస్ట్ మనం రెగ్యులర్గా వింటున్నాం. కరోనా కాలంలో అన్నీ ఒకేసారి వస్తున్నాయి. లోకస్ట్ అంటే మిడతలు. ఈ మిడతల ప్రభావం రానున్న 4 వారాల్లో భారతదేశం చూస్తుంది అని చెప్పేసి భారతదేశాన్ని అలర్ట్ చేసింది. సింపుల్గా చూడండి, ప్రపంచంలో అన్ని విషయాలు ఫుడ్కి సంబంధించి ఏమన్నా ఇప్పుడు మరి లోకస్ట్ గురించి ఇది ఎందుకు ఇష్యూ చేసింది అంటే, లోకస్ట్ ఈ మిడతలన్నీ కూడా వ్యవసాయం పైన దారుణంగా ప్రభావం చూపిస్తాయి. ఒక ప్రాంతంకి వచ్చినట్టు అవన్నీ తినేసిపోతాయి, ఇంచు కూడా మిగలదు ఆహార పదార్థాలు. ఆటోమేటిక్గా ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది, ప్రపంచానికి ఆహార కొరత ఏర్పడుతుంది. అలా ఫుడ్ రిలేటెడ్గా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి లోకస్ట్ సంబంధించి ప్రపంచాల్లో అన్ని దేశాలను అలర్ట్ చేసేది FAO. భారతదేశంలో కూడా ఒక సంస్థ ఉంటుంది, లోకస్ట్ వార్నింగ్ ఆర్గనైజేషన్. ఇదేంటంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద ఉంటుంది. ఇది భారతదేశంలో లోకస్ట్కి సంబంధించి అలర్ట్ చేస్తుంది. మీరు చూడండి, May 7th, 8th శ్రీ గంగాసాగర్ అండ్ జైసల్మీర్ డిస్టిక్ రాజస్థాన్లో 1-2 మిడతలు అక్కడక్కడ కనబడ్డాయి అని చెప్పేసి అలర్ట్ చేసింది. ఏమని చెప్పింది? ఈసారి మిడతల ప్రభావం మన భారతదేశంపై కనబడే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. వితిన్ 15 daysలో మిడతల ప్రభావం అన్ని న్యూస్ పేపర్స్లో మనం చూసాము. అలా మిడతలకు సంబంధించి ప్రపంచాన్ని అలర్ట్ చేసింది. ఈరోజు భారతదేశాన్ని ఏమని చెప్తుందంటే రానున్న 4 వారాల్లో భారతదేశము మిడతల ప్రభావం పైన పడబోతోంది అని మనం రెగ్యులర్గా చూస్తున్నాం. బట్ ఈరోజు మళ్ళీ చెప్పింది జూలైలో కూడా మిడతల ప్రభావం దారుణంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అండ్ మిడతలకు సంబంధించి మనకి సైంటిఫిక్ నేమ్ అడుగుతారు, సిస్టోసెర్కా గ్రిగేరియా.
సిస్టోసెర్కా గ్రిగేరియా, ఇవి డిజర్ట్ లోకస్ట్ అంటారు. డిజర్ట్ లోకస్ట్ మిడతలు రకరకాలుగా ఉంటాయి, 4-5 రకాలు ఉంటాయి. సిస్టోసెర్కా, ఈరోజు భారతదేశాన్ని ఇబ్బంది పెట్టేది ఇదే వర్గం సంబంధించి సిస్టోసెర్కా గ్రిగేరియా. ఇవి మనకి ఎడారి మిడతలు, డిజర్ట్ లోకస్ట్. ఇవన్నీ సీలిఫెరా ఫ్యామిలీకి సంబంధించిన మనకి మిడతలకు సంబంధించిన గ్రాస్ హోపర్ టైప్ సీలిఫెరా. అండ్ నెక్స్ట్ ఇంకొక రకం కూడా ఉంటుంది, లోకస్టా మైగ్రేటేరియా, కానీ అవన్నీ అవసరం లేదు. ప్రస్తుతం ఈ పేరు గుర్తుంచుకోండి, ఇవే మిడతలు మనం చూసేది. ఇటీవల మన తెలంగాణ ప్రాంతానికి కూడా మిడతల ముప్పు ఉందని చెప్పేసి ప్రభుత్వం అలర్ట్ చేస్తుంది. అండ్ డ్రోన్ల సాయంతో మిడతలపై మందులు కొట్టడం, ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాం. సో అలా మిడతలకు సంబంధించి భారతదేశాన్ని అలర్ట్ చేసింది FAO. అండ్ నెక్స్ట్ టాపిక్. సో మన నెక్స్ట్ టాపిక్ ఈరోజు ఏంటంటే యూపీకి సంబంధించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఇటీవల ఒక కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుగా అధికారికంగా చెప్పింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు అధికారికంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేంటంటే మిషన్ వృక్షారోపణ్ 2020. మిషన్ వృక్షారోపణ్ 2020. వృక్ష అంటే ఏంటి? చెట్లకు సంబంధించింది. గుర్తుంచుకోండి, వర్షాకాలం వచ్చిందా అంటే చాలు, జూలై మాసం వచ్చిందా అంటే భారతదేశంలో మాన్సూనల్ కంట్రీ, సో వర్షాలు పడతాయి కాబట్టి ఈ సమయంలోనే అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి, చెట్ల యొక్క విస్తీర్ణాన్ని పెంచాలని చెప్పేసి ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వము చెట్లు నాటే కార్యక్రమాలకి పిలుపునిస్తుంది. అందులో భాగంగా తెలంగాణలో హరితహారం ఎగ్జాంపుల్. అండ్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా మనిషికి 5 మొక్కలు నాటాలని చెప్పేసి పిలుపునివ్వడం. అలా వర్షాకాలంలో చెట్లు నాటితే అవి ఎక్కువగా మనకి ఫలితాన్ని ఇస్తాయనే ఉద్దేశంతో అవి తొందరగా ఎన్నుకుంటాయని చెప్పేసి మనకు వార్తల్లో ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల యూపీ ప్రభుత్వము మిషన్ వృక్షారోపణ్ 2020 అనే పేరుతో రాష్ట్రం అంతా కూడా కనీసం ఈ సంవత్సరం 25 కోట్ల మొక్కలు నాటాలి అనే ఉద్దేశంతో ఒక పథకాన్ని ప్రారంభించబడింది. అండ్ ఎక్కువగా ప్రిఫరెన్స్ హర్బల్ ప్లాంట్స్కి ఇచ్చారు. హర్బల్ ప్లాంట్స్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, గడిచిన నెలలో మేలో కనుక మీరు కన్సిడర్ చేస్తే యూపీలో హర్బల్ రోడ్లు అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది మొట్టమొదటిసారి. హర్బల్ రోడ్లు అంటే ఏంటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి వెళ్ళే జాతీయ రహదారులు కానివ్వండి, రాష్ట్ర రహదారులు ఏవైతే ఉంటాయో అలా రోడ్డుకి ఇరువైపులా మరియు రోడ్లపైన హర్బల్ ప్లాంట్స్, ఎగ్జాంపుల్ నీమ్, షెహజాన్, బ్రాహ్మి, అశ్వగంధ ఇలాంటి ఆయుర్వేదిక్ మూలికలని రోడ్లపైన నాటాలి. మనకు చెట్లు అనేది ఒక హర్బల్ రోడ్స్ కాన్సెప్ట్ కింద మనకి మే నెలలో వచ్చింది. అలా 800 కిలోమీటర్ల పొడవు రోడ్లు ఉత్తరప్రదేశ్లో హర్బల్ రోడ్లుగా మారబోతున్నట్టుగా మనం మే నెలలో నేర్చుకున్నాం. ఇప్పుడు మిషన్ వృక్షారోపణ కింద కూడా ఎక్కువగా ఆయుర్వేదిక మొక్కలు, హర్బల్ మొక్కలు నాట్లాడాలని చెప్పేసి చేశారు. బట్ మొత్తానికి అయితే అటవీ విస్తీర్ణాన్ని పెంచే కార్యక్రమం ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రారంభించింది. దాని పేరు ఏంటంటే మిషన్ వృక్షారోపణ్. అండ్ నెక్స్ట్ ఈరోజు మనకు వార్తలు నిలిచిన ఇంకొక అంశం ఏంటంటే ఓబీసీకి సంబంధించి. ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓబీసీకి సంబంధించి ఒక న్యూస్ వచ్చింది, బట్ అధికారికంగా ఇవ్వలేదు. అదేంటంటే పేపర్లో ఒక గాసిప్ ఏంటంటే ఓబీసీ ఆదాయ పరిమితి ఇప్పటి వరకు 8 లక్షల రూపాయలు ఉండే, దాన్ని 12 లక్షలకి పెంచుతున్నట్టుగా ప్రభుత్వం యోచిస్తోంది అన్నారు. ఇటీవల దీనికి సంబంధించి ఫిబ్రవరి నెలలోనే రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఒక మంత్రుల కమిటీ దీనికి ఆమోదం పొందిందని చెప్పేసి ఈరోజు పేపర్లో చూసాము. సో ఇప్పటి వరకు 8 లక్షల పరిమితిని మీరు చూడండి. ఓబీసీలో క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అని 2 వర్గీకరణలు ఉంటాయి. సో ఆదాయ పరిమితి ఆధారంగా క్రీమీ లేయర్, ఆదాయం తక్కువ ఉంటే నాన్ క్రీమీ లేయర్ అని చెప్పేసి ఇలా ఒక వర్గీకరణ ఉంటుంది. అలా ఎవరైతే ఆదాయ పరిమితి 8 లక్షల లోపు ఉంటుందో, పేరెంట్స్ ఇన్కమ్, ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ అనుకోండి, ఏదైనా జాబ్కి అప్లై చేస్తున్నాను, నేను క్రీమీ లేయరా నాన్ క్రీమీ లేయర్ చూస్తాను. ఆదాయ పరిమితి తక్కువగా 8 లక్షల కంటే తక్కువ ఉన్న వారికి నాకు రిజర్వేషన్స్ అవైల్ అవుతాయి. ఆదాయ పరిమితి ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళు క్రీమీ లేయర్లో పడతారు, ఆటోమేటిక్గా వాళ్ళకి రిజర్వేషన్స్ అనేది ఓపెన్లో పడతాయి. ఈ రకంగా కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఓబీసీకి సంబంధించి ఇటీవల వరకు గరిష్ట పరిమితి 8 లక్షల రూపాయలు ఉండాలి పేరెంటల్. అంటే మనం ఎట్ ద టైమ్ ఆఫ్ పర్సూయింగ్ ఓబీసీ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్, పేరెంట్స్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. దాని ఆధారంగా మనకు ఓబీసీ సర్టిఫికేట్ ఉంటుంది. దాన్ని ఇప్పుడు 8 లక్షల నుండి 12 లక్షలకు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా మనం వార్తలు చూస్తున్నాము. దానికి సంబంధించి అఫీషియల్గా గెజెట్ వస్తే ఖచ్చితంగా అది అమలు అవుతుంది. బట్ ఒక న్యూస్గా మనం ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. వచ్చిన రోజు మనకు దీనికి సంబంధించి ఇందిరా సహానీ కేసు అని, మండల్ కేసు అని, సో దీనికి సంబంధించిన అశోక్ కుమార్ ఠాకూర్ కేసు అని చెప్పేసి రకరకాల కేసెస్ ఉంటాయి. వాటిని అన్నింటిని కూడా మనం అప్పుడు స్పెషల్గా చెప్పుకుందాం. అండ్ నెక్స్ట్ ఇటీవల మనకు రైల్వేస్ తరచూ వార్తలు నిలుస్తున్నాయి. రైల్వే రంగం, భారతదేశానికి సంబంధించిన రైల్వేలు గడిచిన నెలలు చూడండి, అతి ఎత్తైన రైల్వే కంటైనర్ నడిపి, ప్రపంచంలోనే అతి ఎత్తైన కంటైనర్ నడిపి వార్తలు నిలిచింది. అలా 7 మీటర్స్ హైట్
లోడ్తో ఉన్న గూడ్స్ రైలు నడిపి అని చెప్పేసి మనం వార్తలు చూసాము. అండ్ ఇటీవల 2-3 రోజుల కింద కూడా మనం చూసాము అత్యంత పొడవైన గూడ్స్ ట్రైన్ నడిపింది ప్రపంచంలో 3 ఇంజన్లను కలిపి అని చెప్పేసి మనం వార్తల్లో నిలిచింది. అండ్ ఇటీవల వార్తలకు సంబంధించి రైల్వేలో రైల్టెల్ కంపెనీ భారతదేశంలోని దాదాపు 6049 రైల్వే స్టేషన్లలో సీసీటీవీలు ఫిట్ చేయడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుందని నేర్చుకున్నాము. ఈ రోజున రైల్వేకి సంబంధించి ఏంటంటే ఇండియన్ రైల్వేస్ మరియు BHEL భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ BHEL సంస్థ ఈ రెండు కూడా ఒక ఒప్పందం చేసుకున్నాయి. అదేంటంటే ఖాళీ ప్రదేశాలలో సోలార్ ప్లేట్స్ ఫిట్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే రెన్యూవబుల్ ఎనర్జీని వాడుకోవాలి. సో సోలార్ ఒప్పందం అనేది వీటి మధ్యలో జరిగింది. దీని కింద మధ్యప్రదేశ్లోని బీనా అనే ప్రాంతంలో దాదాపు 1.7 మెగావాట్స్లో విద్యుత్ డెవలప్ చేయడానికి ఇక్కడ ఒక సోలార్ ప్లేట్స్ని ఫిట్ చేస్తున్నట్టుగా చెప్పింది. సింపుల్గా చెప్పాలంటే సోలార్ ఒప్పందంలో భాగంగా ఇండియన్ రైల్వేస్కి ఎవరితో ఒప్పందం జరిగింది, దానిలో భాగంగా మధ్యప్రదేశ్లోని బీనా ప్రాంతంలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, అది ఏంటి కంపెనీ అంటే BHEL భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్. సో ఇండియన్ రైల్వేస్కి బెల్స్కి ఒప్పందం జరిగింది. అండ్ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఇటీవల DRDO కూడా వార్తలు నిలుస్తుంది తరచూ. DRDO హాస్పిటల్ ఏర్పాటు చేసిందని దానికి సంబంధించి ఒక వింగ్కి కల్నల్ సంతోష్ బాబు గారు పేరు పెట్టారని మనం చూసాము. అండ్ ఈరోజు DRDO దాని యొక్క రీసెర్చ్ ఒక వింగ్ని IIT హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్టుగా మనం న్యూస్ చూసాము. IIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్లో ఉండే బ్రాంచ్ ఏదైతే ఉందో అందులో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు ఒక వింగ్ని ఏర్పాటు చేస్తున్నారు రీసెర్చ్ ల్యాబ్లను డెవలప్ చేయడానికి. సో అక్కడ నుండి ఇక డిఫెన్స్ రీసెర్చ్ అనేది అక్కడ నుండి కూడా ఒక బ్రాంచ్గా కార్యకలాపాలు సాగిస్తుంది. ఎలా బిట్ వస్తుందంటే DRDO వారు ఇటీవల IITలోని ఏ బ్రాంచ్లో డిఫెన్స్ వింగ్ను ఒకటి డిఫెన్స్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేయాలనుకుంటున్నారంటే IIT హైదరాబాద్, మన హైదరాబాద్ సంబంధించిన న్యూస్. అండ్ నెక్స్ట్ ఇక మనకి రాష్ట్రీయ అంశాలు మరియు వార్తలు నిలిచిన వ్యక్తుల గురించి చూస్తే సింపుల్గా చెప్పాలంటే ఇందాక మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి చూసాం. 117th ర్యాంక్లో ఉంది ఇండియా. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎలా రీచ్ అవుతుందని చెప్పేసి ఇంకొక మిస్లేనియస్ టాపికే, బట్ ఇండెక్స్ల గురించి ఒక బిట్ అడుగుతాడు ఏ ర్యాంక్లో ఉందని. ఇటీవల ఇంకొక ఇండెక్స్ కూడా ఉంది, అదేంటంటే JLL 11th edition ఆఫ్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్. ఇందులో ఇండియా స్థానము 2.69 వాల్యూస్తో 34th ఉంది. ప్రపంచంలో టాప్ కంట్రీ యూకేలో ఉంది. సింపుల్గా చెప్పాలంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి ట్రాన్స్పరెన్సీ ఏ రకంగా నిష్పాక్షికంగా ఉంది అని చెప్పేసి ప్రపంచంలోని దేశాలన్నింటినీ వర్గీకరణ చేసి ఇది ఒక ర్యాంకింగ్ ఇస్తారు. అందులో దాదాపు 89 దేశాలు 90 చిలుక ఆల్మోస్ట్ ఆ దేశాలన్నింటినీ కేటగిరీ చేసి ఒక ర్యాంకింగ్ ఇచ్చింది. ఏంటంటే JLL సంస్థ దానికి సంబంధించి 11 ఎడిషన్ ర్యాంకింగ్స్ ఈసారి రిలీజ్ చేసింది. అదేంటంటారంటే గ్లోబల్ రియల్ ఎస్టేట్ ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్ అనే ర్యాంకింగ్స్లో ఇటీవల భారతదేశం స్థానం ఎంత అంటారు, అదొకటే అడుగుతారు. 34th ర్యాంకింగ్ ఉంది. ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించి ట్రాన్స్పరెన్సీ రిలేటెడ్ ఇష్యూ. అందులో టాప్ మోస్ట్ కంట్రీ ఏదంటే UK ఉంది. అండ్ ఇండియా యొక్క వాల్యూ 2.69 వాల్యూతో ఈరోజు వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి మరియు దానికంటే ముందు రాష్ట్రీయ అంశాలకు వద్దాం. రాష్ట్రీయ అంశాలకు వస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ఏపీకి సంబంధించి ఒక ఇష్యూ వార్తలు నిలిచింది. అదేంటంటే టీడీపీ ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన వీధి దీపాలు LED లైట్స్ ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా రాష్ట్రమంతటా కూడా వీధి దీపాలను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి వీధి దీపాలు పెడుతున్నారు, LED లైట్స్ పెడుతున్నారు అలా పవర్ కన్జంప్షన్లో. దానిని ఈరోజు పేరు మార్చారు. అదేంటంటే జగనన్న పల్లె వెలుగుగా మార్చారు. జగనన్న పల్లె వెలుగు అనే ఒక పేరుతో రాష్ట్రంలో వీధి దీపాల నిర్వహణ కార్యక్రమం ఏదైతే ఉంటుందో మనం చూడండి గ్రామాల్లో పట్టణాల్లో రోడ్ల అట్లా ఉంటాయి కదా, అక్కడ స్ట్రీట్ లైట్స్ పెడతారు, LED లైట్స్ పెడుతున్నారు. అలా టీడీపీ హయాంలోనే ఒక కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రం అంతా విద్యుదీకరణ మరియు వీధి దీపాలు పెట్టాలని ఉద్దేశం. దానిని ఈరోజు పేరు మార్చింది అధికారికంగా ప్రభుత్వము. అది ఇకపైన ఏం పేరుతో ఉంటుందంటే జగనన్న పల్లె వెలుగు. సో వెలుగు అంటే లైట్కి సంబంధించి పల్లెల్లో కూడా వెలుగు నింపాలి అంతటని చెప్పేసి జగనన్న పేరుతో వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకొక కార్యక్రమం కూడా ఈరోజు ఏపీలో ఒకటి వార్తలు వచ్చింది ఏంటంటే జగనన్న లా నేస్తం. ఈ జగనన్న లా నేస్తం అనే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడ్డాక December 3వ తేదీ న్యాయవాదుల దినోత్సవం రోజున ఏర్పాటు చేసింది. న్యాయవాదులకు కూడా ఒక
చేయుత పథకాన్ని ఇవ్వాలి అని చెప్పేసి ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉంటారో, యంగ్ లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాక్టీస్లో భాగంగా సంపాదించే భాగంలో నెలకి 5,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ఒక స్టైఫన్ లాగా ఇవ్వాలని చెప్పేసి జగనన్న లానేస్తాం అనే ఒక పథకం కూడా. దీనికి సంబంధించి ఈ రోజున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. సో ఈ రకంగా జగనన్న లానేస్తాం కూడా పాత పథకమే వార్తలు నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఒక పుస్తకం వార్తలు నిలిచింది. నాతో వైఎస్ఆర్. నాతో వైఎస్ఆర్. నాలో ఉంటాడు, నాతో ఉంటాడు వైఎస్ఆర్. సింపుల్గా చెప్పాలంటే నాతో వైఎస్ఆర్ అనే ఒక పుస్తకము ఆవిష్కరణ. ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు అంటారు? దివంగత మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రైతు పక్షపాతి అంటారు, రైతు ప్రోత్సాహకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి భార్య విజయమ్మ గారు నాతో వైఎస్ఆర్ అనే ఒక పుస్తకాన్ని రాశారు. దాన్ని ఇటీవల లాంచ్ కూడా చేయడం జరిగింది. సో జూలై 8 రైతు దినోత్సవం ఏపీలో, దాని సందర్భంగా ఈ పుస్తకం కూడా ఒకటి వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక తెలంగాణ అంశాలకు వస్తే మేడ్చల్ బడి అనే పేరుతో ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ క్లాసెస్, లైవ్ క్లాసెస్ కాదు, కామన్ ఆన్లైన్ క్లాస్ అంటే అందరు లైవ్ అనుకుంటారు. కొన్ని ఏంటంటే రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. రికార్డెడ్ క్లాసెస్ అంటే ఏంటంటే ఆల్రెడీ షూట్ అయిపోతాయి, దాన్ని టెలికాస్ట్ చేయడం. సో మేడ్చల్లో విద్యాశాఖ ఒక నూతన కార్యక్రమం చేపట్టింది. ఏంటంటే 6th నుండి 10th క్లాస్ పిల్లలకి విద్యాభ్యాసం చేయాలి, విద్యను కల్పించాలని చెప్పేసి టీచర్స్తో క్లాసెస్ అన్నీ రికార్డ్ చేయించారు. వాటిని రోజు టెలికాస్ట్ చేయడం. అలా మేడ్చల్ బడి అనేది 2 సంస్థలతో ప్రారంభమైంది. అదేంటంటే స్ఫూర్తి స్వచ్ఛంద ఫౌండేషన్, ఒక స్వచ్ఛంద సంస్థ స్ఫూర్తి ఫౌండేషన్. మరి దీనికి టెక్నాలజీ ఉండాలి టెలికాస్ట్ కోసము, అవన్నీ ఆపరేటెడ్ టైమింగ్ ప్రకారం రావడం టీవీ ఛానల్ లాగా. దానికోసము కాగ్నిజెంట్ సంస్థ టెక్నాలజీ ఇస్తుంది. చూడండి, ఒక్కొక్క జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నాయి. పైలట్ ప్రాజెక్ట్ మొన్న చూడండి, ఆలనా అని ఒక మొబైల్ వ్యాన్ 60 ఏళ్ళ పైబడిన వారు ఎవరైతే దీర్ఘకాలంగా వ్యాధులతో బాధపడతారో వారికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అన్నాను. ఈరోజు మేడ్చల్ బడి, అది ఒక జిల్లా మేడ్చల్ జిల్లాలో ప్రారంభమైంది, విద్యాశాఖ ప్రారంభించింది. ఒకవేళ సక్సెస్ఫుల్ అయింది కూడా రాష్ట్రం మొత్తం కూడా అమలు అవుతుంది. అలా మనకు ఆల్రెడీ రాష్ట్రంలో చాలా పథకాలు, బట్ ఇది ఒకటి కూడా వార్తలు నిలిచింది కాబట్టి దీని గురించి మనం ఈరోజు చర్చించుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే జి ఆకాష్ తమిళనాడుకు సంబంధించిన వాడు. భారతదేశం నుండి సింపుల్గా చెప్పాలంటే 66th గ్రాండ్ మాస్టర్. ఈరోజు ఒక గ్రాండ్ మాస్టర్ హోదా ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ కౌన్సిల్ వారు ఒక వ్యక్తికి గ్రాండ్ మాస్టర్ హోదా అనేది ఇస్తారు చెస్ క్రీడాకారులకి. అలా భారతదేశం నుండి 23 సంవత్సరాల ఆకాష్ అనే అతనికి ఇటీవల గ్రాండ్ మాస్టర్ హోదా వచ్చింది. అతను 66వ క్రీడాకారుడు. సో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన 66వ క్రీడాకారుడు ఇటీవల వార్తలు ఇచ్చింది చెస్ క్రీడలో. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన ర్యాంకింగ్ ప్రకారంగా జి ఆకాష్ 23 years అతను ఒకటికి ఈరోజు గ్రాండ్ మాస్టర్ హోదాలో ఉన్నాడు, తమిళనాడుకు సంబంధించిన వాడు. సో ఈ పెద్ద జస్ట్ పేరు గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు ఇచ్చిన ఆకాష్ ఏ క్రీడలో ప్రావీణ్యుడు అంటే చెస్. అండ్ నెక్స్ట్ ఇంజేటి శ్రీనివాస్ ఇతను ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీకి చైర్మన్గా నియమితులయ్యారు ఇంజేటి శ్రీనివాస్ గారు. సో ఇతను ఈ పోస్ట్లో నెక్స్ట్ 3 years వరకు ఉంటారు. ఇంజేటి శ్రీనివాస్ ఈ పేరు గుర్తుంచుకోండి. ఇటీవల దేనికి తను చీఫ్గా నియమితుడయ్యాడు అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ, దానికి ఆ సంస్థకి సంబంధించి వార్తల్లో నిలడం జరిగింది. అండ్ ఇంకొక పర్సన్ మరణం ఏంటంటే ఆస్కార్ విన్నర్ ఎన్నీ మారికోన్. ఇతను ఆస్కార్ అవార్డు గ్రహీత, హాలీవుడ్ సంబంధించి ఇతను ఇటీవల మరణించడం జరిగింది, ఎన్నీ మారికో. సో ఈ రకంగా ఒక్కొక్క వ్యక్తికి సంబంధించి జస్ట్ ఈరోజు ఎట్ ఏ గ్లాన్స్లో ఇచ్చాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ తెలంగాణకు సంబంధించి ఒక ఇష్యూ ఉంది, దానికి సంబంధించి అధికారికంగా సమాచారం వెలువడగానే మనం చర్చించుకోవాలి ఆర్కిటెక్ట్ ఎవరు ఏంటని చెప్పేసి. సో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో సచివాలయం సంబంధించి హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. ప్రభుత్వ విధానపద నిర్ణయాల్లో మేము జోక్యం చేసుకోలేము, ప్రభుత్వం సచివాలయాన్ని కూల్చొచ్చు అని చెప్పింది. దానికి సంబంధించి ప్రభుత్వం కూల్చివేత కార్యక్రమం ప్రారంభించింది.
అండ్ కొత్త భవన నిర్మాణం కూడా అమల్లోకి వచ్చింది. అది ఏ భవన నిర్మాణాన్ని పోలి ఉంది, దాని యొక్క ఎన్ని అంతస్తులు, 6 అంతస్తుల, ఏ రకంగా ఉంటుంది, ఎన్ని ఎకరాల్లో, ఎన్ని వందల కోట్లు, 400, 500, అదంతా కూడా సమాచారము మనం దాని గురించి అధికారికంగా ప్రభుత్వం నుండి వచ్చాక దాని గురించి చర్చించుకుందాం, స్పెషల్గా చెప్పుకుందాము. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. అండ్ కొన్ని మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిస్ అయితే మనం రేపటి క్లాస్లో మళ్ళీ కవర్ చేసుకుందాం. థ్యాంక్ యూ.